प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये, जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सुप्तिं समग्रयतुन स्वयमेव लक्ष्मीः, श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः त्वयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं पूर्णदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि विमलपति हस्तमुखी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామ. పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రాల్లో ఈ కాణిపాక క్షేత్రం ఒకటి. భగవంతుని యొక్క దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో స్వయంభూ క్షేత్రాలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. భగవంతుడు తనంత తానుగా వ్యక్తమైన క్షేత్రం ఏదో దానిని స్వయంభూ క్షేత్రము అంటారు. అట్లా భగవంతుడు తనంత తాను వ్యక్తం అయిన క్షేత్రాలతో పాటుగా దేవతల చేత ప్రతిష్ఠింపబడినవి, ఋషుల చేత ప్రతిష్ఠింపబడినవి, రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినవి, మనుష్యుల చేత ప్రతిష్ఠింపబడినవి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటివి కూడా భగవంతుడు. విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అందున భగవంతుని యొక్క స్వరూపం ఎక్కడ లక్షణం దయ. ఆ దయాగుణం భగవంతుని యందు లేకపోతే మనం చేసే అపరాధాలను క్షమించడం కానీ, ఇన్ని ఉపకారాలు లోకానికి చెయ్యడం కానీ సాధ్యం కాదు. అంత ఉపకార గుణం భగవంతుడు కలిగి ఉండడానికి కారణం యథార్థమునకు ఆయన యొక్క స్వరూపమే దయ. అందుకే గోపరాజు గారు రామచంద్రమూర్తిని కీర్తిస్తే దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. శంకరాచార్యుల వారు కారుణ్యామృత వర్షిణం ఘనవిపద్ గ్రీష్మచ్చిదాకర్మణం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతి నృత్యం భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వంచతి నీలకందర సదాత్వమే మనశ్చాతక అని భగవంతుణ్ణి కారుణ్యామృత వర్షిణం, కరుణ అనే అమృతాన్ని వర్షిస్తాడు అని ప్రతిపాదిస్తాడు. అటువంటి కరుణ కలిగినటువంటి భగవంతుడు విఘ్నేశ్వర స్వరూపంగా, వినాయక స్వరూపంగా వ్యక్తమైనప్పుడు మరింత దయని కలిగి ఉంటాడు. విశేషమైనటువంటి క్షమాగుణంతో, విశేషమైనటువంటి అనుగ్రహ శక్తితో ప్రకటించేటటువంటి భగవంతుని యొక్క లక్షణము మూర్తి భవించినప్పుడు అదే విఘ్నేశ్వర స్వరూపంగా చెప్పబడుతుంది. అందుకే మీరు విఘ్నేశ్వర తత్వాన్ని గమనిస్తే మీకు 3 లక్షణాలు ప్రధానంగా కనపడతాయి. విఘ్నేశ్వరుడి గురించి ఏది మాట్లాడినా 16 అంకె చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే మీరు చూడండి, ప్రతిరోజు విఘ్నేశ్వరుడికి సంబంధించి తప్పకుండా చదవవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది మనమైనా చదువుకోవాలి. అథవా మనకి రాకపోతే ఎవరితోనైనా చదివించుకుని విన్న తర్వాత ఆ రోజు కార్యక్రమాలు మొదలుపెట్టాలి. అందులో సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హిరణ్య స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటేంతు సూర్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విఘ్నేశ్వరుణ్ణి ఈ ఆశ్రమం ఆ ఆశ్రమం అని సంబంధం లేకుండా ప్రారంభే అంటే బ్రహ్మచారి, బ్రహ్మచారి దగ్గర నుంచి సమస్త ఆశ్రమముల వారు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేయవలసిందే. ఆయన వ్యక్తమై ఉన్నాడు అని. మనిషి సంస్కారాలు కూడా 16. పుట్టినది ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసే అంత్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారాలు. మనిషికి కూడా 16 ఈ రకమైనటువంటి సంస్కారములు ఉంటాయి. భగవంతుడికి 16 కళలు. అంటే పూర్ణత్వాన్ని ఇవ్వగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. అందుకే లంబోదరం. నిజానికి అదేదో పెద్ద పొట్ట అని కాదు ప్రతిపాదన. పూర్ణత్వమును కలిగినవాడు, మనకి కూడా పూర్ణత్వమును ఇవ్వగలిగినవాడు. రెండవది, ఆయన ముఖం వంక ఒక్కసారి చూస్తే చాలు. అందుకే విఘ్నేశ్వరుడి ముఖాన్ని తప్పకుండా దర్శనం చెయ్యాలి అని పెద్దలు చెప్తారు. అసలు ఆయన నామాలలో మొట్టమొదటి నామమే సుముఖ. సుముఖ అంటే మంచి ముఖము కలిగినవాడు. మంచి ముఖము అంటే ఆయన ముఖం మంచి ముఖము అని కాదు కదా. ఆయన ముఖం చూడడం మనకి మంచి చేస్తుంది. ఈ లోకంలో అత్యుత్తమమైనటువంటి దర్శనాలు కొన్ని ఉన్నాయి. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం అంటే ఎరుపు రంగుతో ఉన్నది కాదు, నారింజ రంగులోకి వచ్చినటువంటి సూర్యబింబం, జ్వలిస్తున్నటువంటి అగ్నిహోత్రం, గురువుగారు, వేదాలు, గోవులు, వృషభం, వేద పాఠశాల, దేవాలయ ప్రాంగణం, ఇటువంటివన్నీ కూడా మంగళప్రదమైనటువంటి దర్శనం. అటువంటి దర్శనాలలో చాలా గొప్పది ఏది అంటే ఏనుగు యొక్క కుంభస్థలం వంక చూడడం. అందుకే పూర్వం ఈయన మహావిద్వాంసుడు అంటే గజారోహణం చేయించి ఏనుగు మీద ఊరేగింపు చేసేవారు. ఎదురు ఈయన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దన గారు. ఆ గజారోహణం చేయించడం, ఏనుగు మీద కూర్చోబెట్టడం అంటే అంత గొప్పది. లక్ష్మీదేవి శాశ్వతంగా 5 చోట్ల ఉంటుంది అని. అందులో మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు. అందుకే ఆవుకి ముందు పూజ లేదు, వెనక పూజ. ఎందుకంటే వెనక లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో మాట్లాడుతూ అంటారు, లక్ష్మీదేవి ఆవు దగ్గరికి వచ్చి నాకు నీ దగ్గర స్థానం కావాలి అని అడిగితే, నువ్వు చించల లక్ష్మివి కాబట్టి నీకు నేను స్థానం ఇవ్వము అన్నాయి ఆవులు. కాదు కాదు, మీరు నాకు స్థానం ఇవ్వకపోతే నా గౌరవం తగ్గిపోతుంది. ఒకటి, నేను చించల లక్ష్మిని అన్న మాట వాస్తవమే. కానీ ఎవరు అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, ఎవరు సమాజానికి హితము చెయ్యకుండా సమాజాన్ని పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి నేను వెళ్ళిపోకపోతే ప్రమాదం. అందుకని వెళ్ళిపోతూ ఉంటాను. నేను వెళ్ళిపోవడం వెనక సమాజహితం ఉంది, భక్తుల దగ్గరికి నేను రావడం వెనక సమాజహితం ఉంది. కాబట్టి నేను చెంచల లక్ష్మిని అని మీరు నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని లక్ష్మీదేవి అడిగితే, గోవులు మామూత్ర పురీషంబులు భామా వేదంబులెరుగు పరమ పావనములు కావున నీవా నెలవుల కొలువయ్యుండుము ఇంపు తలకొన మాకు అన్నాయి. మా మూత్ర పురీషములు ఉన్నాయే, గోమూత్రము గోపురీషము, ఆవు మూత్రము ఆవు పేడ, ఈ రెండూ కూడా చాలా పవిత్రమైనవి అని వేదములు కూడా కీర్తిస్తున్నాయి. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా వ్రతం కల్పం చదివితే ఇంటికి ఈశాన్య భాగమునందు ఆవు పేడతో అలికి అని ఉంటుంది. ఆవు పేడ తగిలినంత మాత్రం చేత ఆ భూమి శుద్ధి అవుతుంది. గోవు తిరిగిన ప్రదేశం కన్నా పరమ పవిత్రమైనది లోకంలో ఉండదు. అటువంటి ఆవు పేడలో గోమూత్రములో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోవుకి పృష్ఠభాగమునందు పూజ, ఏనుగుకి కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆవుకి వెనక తట్టులో ఉంటుంది, తామర పువ్వులో ఉంటుంది, బిల్వం మారేడు దళంలో ఉంటుంది. 5వ స్థానం సువాసిని పాపట తీసుకునేటటువంటి ప్రారంభ స్థానంలో సింధూరం కానీ కుంకం కానీ పెట్టుకుంటారు. అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. ఈ 5 లక్ష్మీదేవికి శాశ్వత స్థానములు అని చెప్తోంది శాస్త్రం. అందుకని ఏనుగు ముఖం చూడటం
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం. ఏనుగు ముఖం విఘ్నేశ్వరుడికి ఉంది కాబట్టి ఆయనది శ్రీముఖం, సుముఖం. అందుకని విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు. అది లోకంలో ఎక్కడా లేని విశేషం. ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి 16 నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి వెడితే చాలు, విజయం సిద్ధిస్తుంది అని. రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ. ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడు. ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు. మీరు చూడండి, అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల యందు ఉంటుంది. మీరు పిల్లలు అనేటప్పటికీ ఒక విషయం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారనుకోండి, ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి, ఇంట్లో భోజనమో పలహారమో చేస్తున్న పెద్ద ఆయన ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండ్రాయో కుడువో పట్టుకుని తింటూ వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం, ఆ పళ్ళెం లోపల పెట్టి తాను పెడతాడు. విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో పురుగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అంటే పిల్లవాడి లక్షణం. పిల్లవాడు చూడండి, తాతగారు ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తాడు. తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతాడు, ఏడుస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచి ఇదిగో ఈ పండు తిను అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుని తాతతో కబుర్లు చెప్తాడు. అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం, అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని యందు ఉంది. అందుకని ఆయన బాలరూపంతో ఎప్పుడు చేతిలో పురుగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అది కారణం. బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారుడు. తమిళ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటూ ఉంటారు. పెద్ద కొడుకు పెద్ద కొడుకు, ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాగుణం. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది. విఘ్నము అంటే పరమ ప్రమాదకరమైనది. అది కార్యహంతి, అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది. ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు, అసలు ఇక ఆ కార్యం జరగదు, అర్ధంతరంగా ఆగిపోతుంది. అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు. అందుచేత విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే, చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు, పరమ తేలికగా అనుగ్రహిస్తాడు. ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే 4 గరిక పోచలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడైపోతాడు. అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియచేస్తుంది. అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది. శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి. కృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి. మాస శివరాత్రి ఉందనుకోండి, ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి. శుక్లపక్షంలోనైనా వస్తుంది, కృష్ణపక్షంలోనైనా వస్తుంది. పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి, అది నెలలో ఒక్కమారు వస్తుంది. కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలో వచ్చేటటువంటి 4వ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఉద్దేశింపబడింది. వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు చేస్తారు. మళ్ళీ సంకటహర చతుర్థి అని
కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే 4వ తిథి నాడు చేస్తారు. విచిత్రం ఏమిటంటే శుక్లపక్షంలో వచ్చే 4వ తిథి నాడు విఘ్నేశ్వరుడికి వ్రతం, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి 4వ తిథి నాడు కూడా విఘ్నేశ్వరుడికి వ్రతం. ఈ రెండు కూడా విఘ్నేశ్వర సంబంధమైన వ్రతాలే. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ రెండు వ్రతాలని నిర్ణయించినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే. ఇవి ఇట్లా జరగాలి, ఈ కల్పన ఇట్లా ఉండాలి, ఇటువంటి కథ చెప్పుకోవాలి అని దానికి నిర్ణయం చేసినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే. నిజానికి సంకటం అనేటటువంటి మాట మోహ చేయడానికే పరమ భయంకరమైనది. జీవితంలో ఏ కారణం చేత కూడా రాకూడని కష్టం ఏది అంటే సంకటం. సంకటము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరుకైన దాని ఎందు చిక్కుకొని పోవుట. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి నడుస్తుండగా ఆయన నడుస్తున్న చోట ఉన్నటువంటి రాయి అపభ్రంశమై ఆయన పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఏమైపోయింది అంటే 2 పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలోకి దిగిపోయాడు. ఇప్పుడు ఆయన బండరాళ్ళు తొలగించలేడు, ఆయన పైకి రాలేడు. ఎవరైనా పట్టుకుని పైకి లాగుదామన్నా జారిపోవడం అయితే జారిపోయాడు, కానీ ఆయన ఆ ఇరుకులోంచి పైకి రాలేడు. బలవంతంగా లాగే ప్రయత్నం చేశారనుకోండి ముక్క ఊడిపోతాడంతే తప్ప ఆయన్ని పైకి లాగలేరు. ఇప్పుడు ఆయన 2 బండరాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి పైకి రాలేక ఆ ఇరుకులో ఉండిపోతే ఆయన ఎంత భయాన్ని పొందేస్తాడో. అక్కడ ఇరుక్కుపోయిన వాడు ఇక పైకి రాలేను, నా ప్రయత్నం సరిపోదు, బయట ఉన్న వాళ్ళు కూడా నన్ను తీయడం సాధ్యం కాదు. అటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయాను, ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు. అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాలంలో భాద్రపద మాసంలో వస్తుంది విఘ్నేశ్వరుని యొక్క ఈ చతుర్థి. కారణం ఏమిటంటే మీరు చూడండి, శ్రావణ మాసం వర్షాలు నభోమాసం అంటారు. నల్లటి మబ్బులు ఆకాశంలో బాగా కిందకి దిగి వచ్చేసి చీకటిగా ఉండి విశేషంగా వర్షం పడుతుంది. భాద్రపద మాసం వచ్చేటప్పటికీ అంతకు ముందు శ్రావణ మాసంలో వర్షాలు పడిపోయిన కారణం చేత తీగలు డొంకలు అన్నీ పెరిగిపోతాయి. అరణ్యంలో ముందు శాకాహారం తినే ప్రాణులు బాగా తింటే తప్ప మాంసాహారం తినే ప్రాణులకు ఆహారం దొరకదు. ముందు ఒక కుందేలో లేడో జింకో కడుపు నిండా తిందనుకోండి, అప్పుడు మాంసాహారం తినే పెద్ద పులి సింహం లాంటివి ఆ లేడిలో జింకలో తింటాయి. అది తినాలంటే అరణ్యంలో స్వేచ్ఛగా తిరగాలి. తిరగడానికి తీగలు మొక్కలు డొంకలు అడ్డొచ్చేస్తాయి. అప్పుడు దాన్ని తొలగించేది ఎవరు అంటే మొట్టమొదట ఏనుగు నడుస్తుంది. ఏనుగు కేవలం నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు యొక్క శరీరమే దానికి గొప్ప ఉపకరణం. అది నడిచి వెళ్ళిపోతుంటే తీగలు అవి అన్నీ తెగిపోతాయి. దాని తొండంతో అది అడ్డొచ్చిన వాటన్నింటినీ తొలగతోసుకుంటూ కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోతుంది. ఏనుగు వెళ్ళిపోయిందనుకోండి మార్గం వచ్చేస్తుంది. ఆ మార్గంలో లేళ్ళు జింకలు వెళ్ళిపోతాయి. నాయకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నుండి నడిపించగలిగినటువంటి వాడిని నాయకుడు అంటారు. నయన నాయక, నయనం అంటే కన్ను, ఇది ముందు పనిచేస్తుంది, దూరంగా ఉన్నదాన్ని కూడా చూస్తుంది. మనసు దాని ఎందు అనురక్తమవుతుంది, ముందు కన్ను పెడుతుంది. నాయకుడు ముందు ఎడతాడు, నాయకుడు వెనక మిగిలిన వాళ్ళందరూ నడుస్తారు. ఆ నాయకుడు దారి తప్పాడు అనుకోండి, వెనకనున్న వాళ్ళందరూ కూడా దారి తప్పుతారు. నాయకుడే గోతిలో పడిపోయాడు అనుకోండి, వెనకనున్న వాళ్ళందరూ గోతిలో పడిపోతారు. అందుకని నాయకుడు విశిష్టమైన నాయకుడై ఉండాలి. వి అన్న అక్షరానికి సంస్కృతంలో గొప్పది అన్న అర్థము ఉంటుంది, చెడ్డది అన్న అర్థము ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి వి ఎలా వాడారు అన్నది చూసుకోవాలి. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. విఘ్నేశ్వరుడికి ఒక్క నమస్కారం పెడితే ఆయన ముందు నడుస్తాడు.
ఆయన ముందు నడుస్తున్నాడు అనుకోండి, విఘ్నములన్నిటినీ పోగొట్టేస్తాడు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విఘ్నేశ్వరుడు విఘ్నములను పోగొట్టడమే కాదు, విఘ్నమును కల్పిస్తాడు కూడా. ఒక్కొక్క చోట ఇద్దరు వినాయకులు ఉంటారు. ఇద్దరు వినాయకులు ఉంటే గుర్తు ఏమిటంటే, ఒకడు విఘ్నకరుడు, విఘ్నాన్ని కల్పిస్తాడు. ఇంకొక ఆయన విఘ్నహరుడు, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నం ఎందుకు కల్పిస్తాడు అంటే, ఒకడు అత్యంత ప్రమాదకరమైన పని ఏదో చేయబోతున్నాడు అనుకోండి, వాడు సమాజానికి అంతటికీ కూడా ప్రమాదము జరిగేటటువంటి పని సమాజం మీద అక్కసుతో చేయడానికి సిద్ధపడుతున్నాడు. వాడు చేద్దామనుకున్న పని జరగకుండా విఘ్నేశ్వరుడు అడ్డొచ్చి సమాజాన్ని కాపాడతాడు. అప్పుడు ఆయన విఘ్నకరుడు. అంటే చెడు చేసే వాళ్ళకి విఘ్నం కల్పించి చెడు జరగకుండా చేసి సమాజాన్ని కాపాడతాడు. మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతాడు. అందుకని విఘ్నకరుడు, విఘ్నహరుడు అని ఇద్దరు వినాయకులు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు. అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు. అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా, అంత కష్టంలో పడిపోయిన వాణ్ణి కూడా పైకెత్తుతాడు. నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి. సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి. నేనైతే ఏం చెప్తానంటే, వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వేదవ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. భగవంతుడు మనకు ఒక సుఖాన్ని ఇస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇస్తాడు. మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు. నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు, నేను చేసిన పాపమేదో నాకేం తెలుసు, అనుభవంలోకి వచ్చేశాక తెలుస్తుంది. అది అనుభవంలోకి వచ్చేసి సంకటం ఏర్పడిపోయిన తరువాత పరుగులు తీసే కన్నా అటువంటి సంకట స్థితి రాకుండా ముందే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకున్నారనుకోండి, శాస్త్రం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ అని పిలువబడుతుంది. దాని వలన వచ్చే ఇబ్బంది ఏముంది? పెద్దలు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, ఆ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం. ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది పరమ ప్రఖ్యాతి వహించింది. సర్వసాధారణంగా సంకటమునందు ఒక రాజుగారు పడిపోయాడండి, ఒక మనిషి పడిపోయాడండి అన్నాను అనుకోండి, అప్పుడు అది సహజంగా అంటాం. కాదు, సంకటం అనేది ఎంత కష్టమైనదో చెప్పడానికి ఆయన సాక్షాత్ పరిపూర్ణావతారమైన కరుణాసముద్రుడైన ఆయన అట్లా ఇరుక్కునే అవకాశం లేకపోయినా లోకానికి దాని యొక్క వ్యగ్రతని చూపించడానికి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సంకటంలో ఇరుక్కున్నాడు. అది ఆయన తొలగించుకోలేక కాదు, లోకానికి సంకటం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి సంకట స్థితిని ముందు కృష్ణుడు అనుభవించాడు. చూడండి, కష్టం తల్లి తండ్రి అనుభవించి పిల్లల్ని సుఖపెడతారు. అట్లా మనకి సంకటం కలగకుండా ఉండడం కోసం తాను సంకటమునందు కృష్ణ పరమాత్మ ఇరుక్కుని చతుర్థి వ్రతాన్ని చేసి, ఆ వ్రతం చేసిన కారణం చేత సంకటం నుంచి ఎలా పైకి రావచ్చో లోకానికి నిరూపించాడు. విశేషం ఏమిటంటే, ఇందులో మేనమామ మేనల్లుడి యొక్క పాత్ర గొప్పది. మేనమామ కృష్ణ పరమాత్మ, ఎందుకనంటే పార్వతీదేవి యొక్క సోదరుడు కదూ నారాయణ నారాయణి. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఆయనేమో నంద యశోదల దగ్గర మొట్టమొదట వెళ్ళి పడుకున్నాడు. పుట్టినది దేవకీ వసుదేవులకి. ఆ దేవకీ వసుదేవులకి కూతురుగా యోగమాయ అమ్మవారు వచ్చింది. ఆమె జన్మించింది నంద యశోదలకి జన్మించింది. అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన కొడుకు కూతురు ఏమవుతారు? అన్నా చెల్లెళ్ళు అవుతారు. నారాయణ నారాయణి. హంస హంసిని అన్నాను అనుకోండి, భార్యాభర్తలు. శివ శివాని భార్యాభర్తలు. భవ భవాని భార్యాభర్తలు.
రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు, విష్ణువు చెల్లెలు, విష్ణువు వైష్ణవి, ఇద్దరూ నల్లగా ఉంటారు, ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు, ఇద్దరూ ధర్మ సంస్థాపన చేస్తారు, ఇద్దరూ భక్తులను అనుగ్రహిస్తారు. అందుకని నారాయణుని చెల్లెలు నారాయణి పార్వతీదేవి, పార్వతీదేవి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి మేనమామ ఎవరు? నారాయణ కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారం అంటే అన్ని అవతారముల తేజస్సు ఆయనలోకి వెళ్ళిపోతుంది. అంతటి పరిపూర్ణావతారమైన కృష్ణావతారం సంకట స్థితిలో పడినటువంటి స్థితి నుండి బయటికి వచ్చినటువంటి విధానం ఏదో అదే సంకటహర చతుర్థి. అయితే విశేషం ఏంటంటే ఈ సంకటహర చతుర్థి కానీ శుక్లపక్షంలో భాద్రపద మాసంలో రేపు వస్తుంది కదూ విఘ్నేశ్వర చతుర్థి వరసిద్ధి వినాయక వ్రతం కానీ విఘ్నేశ్వరుడే ప్రవేశపెట్టి ఉండడం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇది నేను చెప్పేటప్పుడు ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఈ సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి విషయం కానీ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడు చెప్పేటటువంటి కథ కానీ పురాణమునందు ఎట్లా చెప్పబడిందో అట్లా చెప్పకుండా చిత్ర విచిత్రంగా అర్థం లేనటువంటి మార్పులతోటి చెప్పబడుతూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విశేషం. నిజానికి పరాశర మహర్షి కృతమైనటువంటి విష్ణు పురాణంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు అని విఘ్నేశ్వరుడు ఆనతిచ్చాడు. కారణం ఏమిటంటే నిజానికి శమంతకోపాఖ్యానం అనేటటువంటి కథ జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా కష్టమైనటువంటి కథ. అది మీరు ఒకసారి విన్నారనుకోండి, మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయింది అనుకోండి, చాలా సంతోషకరమైన విషయం. కానీ అంత తేలికగా జ్ఞాపకం ఉండిపోవడం సాధ్యం కాదు. కొంచెం మలుపులు అట్లా తిరిగిపోతుంది. అందుకని విఘ్నేశ్వరుడు ఎంత దయామయుడంటే మీరు ఈ కథంతా యథాతథంగా చెప్పుకోలేకపోతే ఒక్క శ్లోకాన్ని చదవండి చాలు, మీరు శమంతకోపాఖ్యానం చెప్పుకున్నట్లుగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఆ శమంతకోపాఖ్యానము వలన ఈ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే చతుర్థి వ్రతం ఎలా వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి సంకటహర చతుర్థి ఎలా వచ్చింది అన్న విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయములు అనేకము చెప్పబడ్డాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రస్తావించడం, అనేక శ్లోకాలు పద్యాలతోటి ఉటంకించడం దీర్ఘకాలం తీసుకుంటుంది. కాబట్టి సాధ్యమైనంత తేలికగా మీకందరికీ అర్థమవడానికి అవకాశం కల్పించడం కోసం నాకు భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం మేరకు కేవలము వచనముగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం యదువంశంలో నిఘ్నుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి ఇద్దరు కుమారులు, సత్రాజిత్తు, ప్రసీనుడు. ఆ సత్రాజిత్తు సూర్య భగవానుడిని ఆరాధన చేశాడు. ఆరాధన చేసినప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షంగా కంటికి కనపడేటటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్య భగవానుడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసిపోయి ఒక వెలుగుల ముద్ద అయిపోయి కనపడితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్య భగవాన్. అందుకే తిక్కన గారి భారతంలో నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాగ్రిపై నిలింగి అంటారు. హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరగిన గట్టి అనగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి పరబ్రహ్మముగా ఈ కంటితో చూడడానికి వీలైన కాంతిపుంజంగా ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యనారాయణమూర్తి.
ఆ సూర్యుడిని ఉపాసన చేశాడు సత్రాజిత్తు. ఉపాసన చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక రూపంతో భూమి మీదకి దిగొస్తే ప్రత్యక్షమయ్యాడు అంటారు. ఈ కంటితో చూడడానికి వీలుగా తన తేజస్సుని తగ్గించుకుని వస్తాడు భగవంతుడు. అట్లా వచ్చాడు. వస్తే స్తుతి చేసినటువంటి సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క మెడలో ఉన్నటువంటి శమంతకమణిని అడిగాడు. అడిగితే సూర్య భగవానుడు అన్నాడు, ఈ శమంతకమణిని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నేను నీకు ఇస్తాను. కానీ ఈ శమంతకమణి వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ శమంతకమణి రోజుకి విశేషంగా బంగారాన్ని ఇస్తుంది, బారువుల బంగారం ఇస్తుంది. అంత బంగారం ఒక వ్యక్తి దగ్గర పెరిగిపోతే లోకకంటకుడు అవుతాడు. అంటే లోకమంతా కూడా ఆయన్ని నిందిస్తుంది, అంత డబ్బు ఉందని అసూయ చేత. అది ఒకటో ప్రమాదం. రెండవది, ఈ శమంతకమణి ఎవరు మెడలో వేసుకున్నారో వారు ఎప్పుడూ బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉండాలి. అంటే మూత్ర విసర్జన చేసిన, శరీరంలోంచి ఏదైనా మలం బయటికి వెళ్ళినా వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయాలి, స్నానం చేయాలి. లోపల దుర్మార్గమైన ఆలోచనలు రాకూడదు. అటువంటివి కానీ వచ్చి ఈ మణిని మెడలో ధరిస్తే అది ఎవరు మెడలో వేసుకున్నారో వాళ్ళని సంహరిస్తుంది, వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఈ మణి వలన ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు, కరువు ఉండదు, కాటకం ఉండదు, అనారోగ్యం ఉండదు, ప్రమాదకరమైన వ్యాధులు ఉండవు. ఇవన్నీ శమంతకమణి ఉన్న చోట ఉండే లక్షణాలు. శమంతకమణి ధరించిన వ్యక్తి బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండకపోతే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పి సూర్య భగవానుడు శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సంతోషంగా మణిని మెడలో వేసుకుని నగర వీధులలో వస్తున్నాడు. ద్వారకానగర పౌరులందరూ కూడా ఆ సత్రాజిత్తుని చూసి ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడో, బహుశः ఎవరో దేవత వస్తున్నాడు కృష్ణ పరమాత్మ దర్శనానికి అనుకొని పరిగెత్తికి వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి తెలియని విషయం ఏముంటుంది, సర్వజ్ఞుడు. సూర్యనారాయణమూర్తి నుండి వరంగా శమంతకమణిని సత్రాజిత్తు పొందాడు అన్న విషయాన్ని గ్రహించి సత్రాజిత్తుని సభకి పిలిపించి, వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయి ప్రభుత్వం పేదదైపోతే అర్థం లేని విషయం అయిపోతుంది. ప్రభుత్వం శాసనం చేయవలసినది, ప్రభుత్వం దేశానికి అంతటికీ కూడా ఉపకారం చేయవలసింది. కాబట్టి వ్యక్తి ఐశ్వర్యవంతుడై ఉండాలా, ప్రభుత్వం ఐశ్వర్యవంతంగా ఉండాలా అంటే ప్రభుత్వం ఐశ్వర్యంగా ఉండాలి. ప్రభుత్వం కన్నా ఐశ్వర్యం వ్యక్తుల దగ్గర ఉండడానికి వీలు లేదు. అందుకే రత్నహారీ చపార్థివ అని పేరు. ఎక్కడ విలువైనది దొరికినా అది ప్రభుత్వానికి చెందుతుంది, రాజుకి చెందుతుంది. ఈ శమంతకమణి నీ దగ్గర ఉంటే బారువుల బంగారం నీ దగ్గర పెరిగిపోతే ఉపయోగం ఏముంది? ఇది మహారాజు దగ్గర ఉంటే ఈ బంగారం దేశక్షేమానికి వినియోగించవచ్చు. కాబట్టి ఆ శమంతకమణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మీరు పరిశీలిస్తే ఆయన దయాసముద్రుడు, ఆయన పరమాత్మ. ఆయనకి స్వార్థం, ఆయనకి అవన్నీ తీసుకుని దాచుకుందామన్న అవసరం ఆయనకి ఎందుకు ఉంటుంది? లక్ష్మీదేవికి పతి ఆయన, లక్ష్మీదేవికే భర్త అయిన పరమాత్మ ఇవన్నీ నాకు కావాలని కోరుకోవలసిన అవసరం ఏముంది? ప్రజాక్షేమము కొరకు అడిగాడు ఆయన. కానీ సత్రాజిత్తు ఇవ్వకపోగా ఈ కృష్ణ పరమాత్మకి బాల్యం నుంచి కూడా నవనీత చోరుడు అని ఒక పేరుంది. ఈ శమంతకమణిని అపహరిస్తాడేమోనని భయపడి తన దగ్గర పెట్టుకోవడం మానేశాడు. అంటే ఆంతరమునందు శౌచము పోయింది, భగవంతుడికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది, స్వార్థం పెరిగిపోయింది. ప్రభువు దగ్గర ఉండవలసినది తన దగ్గరే ఉండాలని కోరిక పెరిగింది. ఇదంతా కూడా ఆంతర శౌచం పోవడానికి కారణమైంది. తన దగ్గర ఉంటే ప్రమాదం జరుగుతుందేమో అని తన తమ్ముడు ప్రసేనజిత్తుకి ఇచ్చి ఇది నువ్వు మెడలో వేసుకు తిరిగన్నాడు. ప్రసేనజిత్తు మెడలో వేసుకు తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున ప్రసేనజిత్తు వేటకి బయలుదేరాడు.
బయలుదేరి వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయనతో పాటు కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళాడు. అనేక మంది పౌరులు కూడా వెళ్ళారు. అరణ్యంలో క్రూర మృగాల్ని వేటాడుతున్నారు. సమయం తెలియలేదు. వేట అనేటటువంటిది తమకంతో కూడుకున్నది. జూదం, వేట, వీటిలో ఎంత సమయం పోయిందన్నది తెలియదు. తమకం కలుగుతుంది. ఆ తమకము చేత చీకటి పడిపోయింది, వేటాడుతూనే ఉన్నారు. ఈలోగా ప్రసేనజిత్తు శరీర శోధన చేసుకోవలసి వచ్చింది. శరీర శోధన అంటే శరీరంలో పెరిగిపోయినటువంటి అపవిత్రమైన మలినమైనటువంటి నీరు మూత్రంగా విడిచిపెట్టేయడం, ఇటువంటి పనులు. అవి విడిచిపెడితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఆచమనం చేయాలి, లేకపోతే బాహ్య శౌచం ఉండదు. కాబట్టి చీకటి పడిపోయే సమయానికి ప్రసేనజిత్ అరణ్యంలో శరీర శోధన చేశాడు. కానీ కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయలేదు. దాంతో బాహ్య శౌచం పోయింది. ఎప్పుడైతే బాహ్య శౌచం పోయిందో శమంతకమణి వలన ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు బాగా అరణ్యం, ఆ పైన చీకటి పడిపోయింది. ఈ ప్రసేనజిత్తు గుర్రం మీద తిరిగి ఊరు వెళ్ళిపోతున్నాడు ద్వారకా నగరానికి. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక సింహం వచ్చి ప్రసేనజిత్తు మీద పడి ఒక్క ఊదుటలోనే ఆ ప్రసేనజిత్తుని చంపేసి ఆయన శరీరాన్ని కొంత తినేసింది, గుర్రాన్ని కొంత తినేసింది. అంత చీకటిలో కూడా వెలిగిపోతున్నటువంటి ఆ శమంతకమణిని ఆశ్చర్యంతో చూసి తినడానికి పనికి రాకపోయినా నోట కరుచుకుని పట్టుకుపోయింది. దానికి ఎందుకు పనికిరాదు, కానీ అంత ఆకర్షణీయంగా ఉంది ఆ శమంతకమణి. అంత చీకట్లో కూడా వెలిగిపోతోంది, దేవుతో అని నోట కరుచుకుని పోయింది. చీకటి పడిపోయింది, ప్రసేనజిత్తు కనపడలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఈ శమంతకమణిని కృష్ణ పరమాత్మ అడిగాడు, నేను ఇవ్వనన్నాను. ఈయనకి బాల్యం నుంచి నవనీత చౌర్యం అవి అలవాటు ఉన్నాయి, నేను ఇవ్వలేదని చీకటి పడిన తరువాత బహుశः ఈయనే నా తమ్ముడి దగ్గర శమంతకమణిని అపహరించి ఉంటాడు అన్నాడు. అనేటప్పటికి అపవాదం వచ్చింది కృష్ణ పరమాత్మ. లోకం ఎలా ఉంటుందంటే ఇవాళ పొగిడితే అందరూ పొగుడుతారు. ఎవడో ఏదో ఆధారం లేకుండా ఓ మాట అన్నాడు అనుకోండి, పూర్వాపరాలు విచారించకుండా అందరూ రాళ్ళు విసురుతారు. అది లోకానికి ఉండేటటువంటి లక్షణం. అందరూ కృష్ణ పరమాత్మ దొంగ దొంగ ప్రసేనజిత్తు దగ్గర శమంతకమణిని అపహరించాడన్నారు. ఆయన వచ్చిన అపనింద పోగొట్టుకోవడానికి మరునాడు అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి వెతికితే ఒక చోట ప్రసేనజిత్తు యొక్క కళేబరం శవం కనపడింది. అప్పటికే దాన్ని కొంత భాగం సింహం తినేసింది, గుర్రాన్ని తినేసింది. శమంతకమణి కనపడలేదు. ఆయన అన్నాడు, నాకే పాపం తెలియదు, మీరు చూశారు కదా, నేను చంపితే శమంతకమణి కోసం సగం తినేసి ఉండవు కదా ఈ శరీరాలు, సగం తినేసి ఉన్నాయంటే ఇతన్ని క్రూర మృగం చంపింది అన్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలు అన్నారు, నిజమే, ఈయన్ని ఏదో క్రూర మృగం తింది, గుర్రాన్ని క్రూర మృగం తింది. మరి నిజంగా క్రూర మృగమే తింటే శమంతకమణిని తింతగా అది ఉండాలిగా. అది లేదంటే దాని అర్థం కృష్ణుడు రాత్రి ప్రసేనజిత్తుని చంపేసి శమంతకమణిని పట్టుకుపోయాడు. ఆ చనిపోయిన ప్రసేనజిత్తు కింద పడిపోయాడు, ఆ గుర్రం పడిపోయింది. వాటిని క్రూర మృగాలు తిన్నాయి, మణిని మాత్రం కృష్ణుడే అపహరించాడన్నారు. తనేదో వచ్చిన అపనింద పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అపనింద మరీ పెరిగిపోయింది. నేను మొట్టమొదటే మీకు ఉపమానంలో చెప్పానే, రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఇంకా దిగబడిపోయినట్టుగా, ఊబిలో దిగబడిపోతున్న వ్యక్తిలా ఇంకా దిగబడిపోయాడు. కాదు, నా మీద వచ్చిన అపవాదు పోగొట్టుకోవాలని ఆయన మరింత ప్రయత్నం చేద్దామని అక్కడ ఏ అడుగుజాడలు ఉన్నాయి చూశాడు. సింహం యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. కాబట్టి సింహం చంపింది ప్రసేనజిత్తుని. మరి శమంతకమణిని కూడా సింహమే తీసుకుని పోయి ఉంటుందని అడుగుజాడలు బట్టి సింహం ఎటిల్లిందో అటు వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత ఒక భల్లూకము యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. సింహము భల్లూకము పెనుగులాడినట్టుగా అర్థమైంది. ఈ రోజులలో నేర పరిశోధన ఎలా చేస్తారో ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మ అంత కష్టపడ్డాడు తనను నిర్దోషిని నిరూపించుకోవడానికి. అక్కడ భల్లూకముడు అడుగుజాడలు కనపడ్డాయి.
కనబడితే కృష్ణుడు అన్నాడు, చూశారు కదా, సింహం బహుశः నోటితో కరుచుకుని శమంతకమణిని పట్టుకెళ్ళింది. భల్లూకం వచ్చి సింహాన్ని చంపింది. అందుకే ఇదిగో ఇక్కడ సింహం కళేబరం పడుంది. సింహం పడుంది, సింహం దగ్గర భల్లూకం ఆ మణిని పట్టుకుపోయింది అన్నాడు. అంటే ప్రజలు అన్నారు, నువ్వు చెప్పడం ఎంత గడుసుతనంగా చెప్పినే వినేవాడు నమ్మేటట్టుగా చెప్పాలి కదా కృష్ణ. ఎక్కడైనా లోకంలో భల్లూకాన్ని సింహం చంపుతుందా, సింహాన్ని భల్లూకం చంపుతుందా? సింహం శమంతకమని అట్టుకెళ్ళిందా? భల్లూకం వచ్చి సింహాన్ని చంపిందా? చంపి భల్లూకం పట్టుకెళ్ళిపోయిందా శమంతకమణిని? ఇది మళ్ళీ ఇంకో కొత్త అబద్ధం సృష్టించావు నువ్వు అన్నారు. ఎంత బయటికి వద్దామని ప్రయత్నం చేస్తే అంతగా అపవాదు బలపడిపోతోంది అనుకుని భల్లూకం ఎటు వెళ్ళిందో అటు వెళ్ళారు. వెడితే భల్లూకం ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయినట్లుగా కనపడింది. కృష్ణ పరమాత్మ గుహలోకి దిగి నడుస్తున్నాడు. అది బహు ఇరుకుగా ఉంది. ఆయన తన శరీరపు కాంతిని దీపంగా చేసుకుని నడుస్తున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది, వెనకనొచ్చిన వాళ్ళకి. ఒరే, మనందరినీ ఇట్లాగే మెల్లగా గుహలోకి తీసుకెళ్ళి తను తప్పుకుని మన నీ గుహలో ఉంచేసి ఏ రాళ్ళలో అడ్డుపెట్టి వెళ్ళిపోతాడో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు నిజంగా నిర్దోషివైతే ఆ భల్లూకాన్ని చంపి శమంతకమణిని పట్టుకుని రా, నమ్ముతాం. అప్పటిదాకా మేము గుహ బయట ఉంటామని వాళ్ళందరూ వెళ్ళిపోయి గుహ బయట నించున్నారు. ఒక్క కృష్ణుడిని గుహలో వదిలేశాడు. ఆయన గుహలో బయలుదేరి లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ నిలబడి ఊయల ఊపుతోంది. ఆ ఊయలలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత బలవంతుడంటే ఊయల మీద ఆడుకోవడానికి శమంతకం అనేది బొమ్మ కట్టినట్టు కట్టారు. అది వెలిగిపోతోంది సూర్యుడి పగిలి. అంత కాంతిని కూడా పిల్లాడి కళ్ళు తట్టుకున్నాయి. అక్కడ ఊయల ఊపుతోంది ఒక పిల్ల. సర్వసాధారణంగా మనం చదివేటటువంటి ఆ 3 పేజీల పుస్తకంలో ఏముంటుందంటే, ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు, దాది ఊపుతోందని ఉంటుంది. అట్లా లేదు విష్ణు పురాణంలో, స్కాంద పురాణంలో అట్లా లేదు. ఆ ఊయల ఊపుతున్న పిల్ల జాంబవంతుని యొక్క కుమార్తె జాంబవతి యవ్వనంలో ఉంది. ఉయ్యాల్లో ఉన్న పిల్లని కృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకోవడం ఏమిటండి? నేను వినాయక చవితి సమయంలో ప్రవచనానికి ఎక్కడికి వెళ్ళినా నన్ను పిల్లలు ఇదే అడుగుతారు, అదేంటంటే ఉయ్యాల్లో ఉన్న పిల్లలు ఎలా పెళ్లి చేసుకున్నాడని అంటూ ఉంటారు. అట్లా జరగలేదు, అది కథ కానీ కాదు అసలు. అక్కడ ఊయల ఊపుతున్న యవ్వనంలో ఉన్న పిల్ల జాంబవతి. జాంబవంతుడి కొడుకు పసిపిల్లవాడు. అప్పటికి ఆయన త్రేతాయుగం నుంచి బ్రతికున్నాడు, అంత దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. అశ్వత్థామ బలివ్యాసో, ఆ శ్లోకంలో జాంబవంతుడి పేరు చెప్పకపోయినా దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ జాంబవంతుడి యొక్క కొడుకు. ఆ పిల్లవాడిని అందులో పెట్టి ఊయల ఊపుతోంది ఆమె. ఊయల ఊపుతూ ఆమె కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి చూడగానే ఆమెకు అర్థమైంది, ఓ ఈ మణి కోసమే ఈయన వచ్చి ఉంటాడు, ఇంత అందంగా ఉన్నాడు ఈయన. ఇప్పుడు నాతో ఆ మణి కోసం వచ్చాను, ఆ మణి ఇక్కడికి ఎలా వచ్చిందని ఏదైనా మాట మాట్లాడితే లోపల మా నాన్నగారు జాంబవంతుడు పడుకుని ఉన్నాడు, హరివీర భయంకరుడు. పురుషకంఠం వినపడగానే లేచొస్తాడు. లేచొచ్చి యుద్ధం చేసి ఇంత సుకుమారంగా ఇంత అందంగా ఉన్నాడే, ఈయన్ని చంపేస్తాడేమో అని చూడగానే కృష్ణుడి మీద మనసు పడినటువంటి జాంబవతి కృష్ణుడికి అర్థమయ్యేటట్టు జాంబవంతుడికి పిల్లవాడిని పడుకోబెట్టడానికి పాట పాడుతున్నట్టు వినపడటం కోసం ఒక శ్లోకాన్ని చదివింది. ఆ శ్లోకం పాడింది అనాలి. ఆయనకు అనుమానం ఏమిటి, కృష్ణుడికి మణి ఇక్కడికి ఎలా వచ్చింది అని కదా. ఆయన ముఖం చూడగానే ఆవిడకి అర్థమైంది. ఆవిడంది, సింహ ప్రసీనమవధీహి సింహో జాంబవతాహతః సుకుమార కమారోధీహి తవ ఏషా శమంతకః. ఇది ప్రాణం శమంతకోపాఖ్యానికి. సింహ ప్రసీనమవధీహి, సింహము ప్రసేరుణ్ణి చంపింది. సింహో జాంబవతాహతః, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారక మారుతీహి, ఉయ్యాలలో పడుకున్న సుకుమారుడైన పిల్లాడా. నిజానికి అది ఉద్దేశించి చెప్తున్నది కృష్ణుడికి. సుకుమారంగా ఉన్నటువంటి ఓ కృష్ణ, మారుదీహి, దీని గురించి విచారించవద్దు.
జాంబవంతుడికి ఏమని అర్థం అవుతోంది? సుకుమార కమారో ధీహి, ఓ చిన్నపిల్లాడా ఏడవకు, నాన్నగారు నీకోసమే శమంతకమణి తెచ్చారు. తవ హ్యేషా శమంతక, బొమ్మను చూసి పిల్లలు ఆడుకున్నట్టు అదిగో శమంతకమణి చూస్తూ ఆడుకో అని ఉయ్యాలు ఊపుతోంది. పిల్లవాడిని ఊపుతోంది, పాట పాడుతోందని జాంబవంతుడు అనుకుంటున్నాడు. ఈ శమంతకమణి ఇలా వచ్చిందని కృష్ణుడికి చెప్తోంది. ఈ శమంతకమణి గురించి చప్పుడు చేయకుండా గుట్టుగా పట్టుకుపో అని అందులోనే అన్యాపదేశంగా చెప్పింది. సుకుమార కమారో దీహి తవ హ్యేషా శమంతక, ఈ మణి కోసం వచ్చుంటావు, ఈ మణిని తీసుకెళ్ళిపోవాలి అంటే మణిని గుట్టు చప్పుడు కాకుండా పట్టుకెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ క్షేమంగా ఉండాలి. అది ఆవిడ నిస్వార్థమైన ప్రేమ. చూడగానే భగవంతుని యందు ఆమెకి అంత అనురాగం కలిగింది. కథ తిరగాలి కదూ, ఏమిటి శ్లోకం ఎందుకు ఇలా పాడుతోందని జాంబవంతుడు లేచి వచ్చాడు. అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. చూడగానే పరపురుషుడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాడు. నువ్వెవరని అడిగాడు కృష్ణుడు. మాట పెరిగింది. ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు. 21 రోజుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో స్రవించినటువంటి రక్తం ప్రవహించి ఏటిగా బయటికి వెళ్ళింది. బహుశా విఘ్నేశ్వరుడు ఎక్కడ వ్యక్తమై విఘ్నేశ్వరుడు ఎక్కడ అనుగ్రహం చూపించాలన్న ప్రవాహం ముందలా వెడుతుందో ఏమో మరి. కాణిపాకంలో కూడా మరి అలాగేగా, బావిలోంచి మొట్టమొదట నెత్తురే వచ్చింది. ఆ తర్వాత ఈ కాణిపాకం 1.5 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి తడిసిపోయేటట్టుగా కొబ్బరికాయలు కొట్టి నీళ్లు ప్రవహిస్తే విఘ్నేశ్వర మూర్తి వ్యక్తమైంది. కాబట్టి ఆ నెత్తురు గుహలో నుంచి బయటికి వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు లోపల ఏదో పెద్ద యుద్ధం జరుగుతోంది, కృష్ణుడు భల్లూకంతో చేశాడో భల్లూక సైన్యంతో చేశాడో కృష్ణుడిని మట్టు పెట్టారో మనకి తెలియదు, కానీ ఇద్దరిలో ఎవరు బయటికి వచ్చినా ప్రమాదం, మనకెందుకు వచ్చినా గొడవని, పోతే కృష్ణుడు కదా పోతాడని చెప్పేసి బండలు అడ్డు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. లోపల 21 రోజుల యుద్ధం జరుగుతుండగా కృష్ణుడు జాంబవంతుడితో మల్ల యుద్ధం చేస్తూ గట్టిగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని గుద్దుకుంటున్నారు. ఆ సమయంలో జాంబవంతుడికి అనుమానం వచ్చింది, నాతో ఇంతకాలం యుద్ధం ఎవరు చెయ్యరు, 21 రోజుల యుద్ధం చేస్తున్నాడు, ఈయన్ని చూస్తూ ఉంటే నాకేదో పరవశం కలుగుతోంది, నా శక్తి తగ్గుతోంది, ఈయన శక్తి పెరుగుతోంది. నేను ఇట్లా ఎవరిని చూశాను అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని చూశాను, ఆయనని సేవించాను. ఆ రోజులలో అనుకునేవాడిని అంతటి మహానుభావుడు, ఆజానుబాహువరవింద దళాయతాక్షం, పెద్ద పెద్ద చేతులు, ఆ కళ్ళు, ఆ రామచంద్రమూర్తి నన్ను ఒక్కసారి కౌగలించుకుంటే బాగుండు అనుకునేవాడిని. కానీ ఆ అవతారంలో నా కోరిక తీరలేదు. అచ్చు రాముడిలాగే ఉన్నాడు, ఆయనే ఈ రూపంలో వచ్చాడేమో, నా కోరిక తీరుస్తున్నాడేమో. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చేసింది. అంటే జాంబవంతుడు ఎంత దీర్ఘాయుష్మంతుడో చూడండి, బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు జాంబవంతుడు అని ఆలోచించి వచ్చినవాడు రాముడే అని గ్రహించి కృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. చేస్తే కృష్ణ పరమాత్మ తన యథార్థ స్వరూపాన్ని తెలియచేసి తనకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పి ఈ శమంతకమణిని నేను తీసుకెళ్ళాలి అని అడిగాడు. పరమ సంతోషం స్వామి, మీకు శమంతకమణి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది, శమంతకమనే కాదు దీనితో పాటుగా నీకు నా కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టాలి, శమంతకోపాఖ్యానంలో శమంతకమణి కృష్ణుడికి పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టింది. శమంతకమణితో పాటు జాంబవతి కూడా లభించింది. ఇప్పుడు కృష్ణుడు జాంబవతిని శమంతకమణిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చి, ఇదిగో నా యందు ఏ దోషం లేదు, శమంతకమణిని తీసుకొచ్చాను, సత్రాజిత్తు నీకు ఇచ్చేస్తున్నాను, నేను మీ తమ్ముడిని చంపలేదు, ఇప్పటికైనా నమ్ముతావా? జాంబవంతుడు తీసుకెళ్ళాడు, ఇదిగో జాంబవంతుడిని ఓడించి తీసుకొచ్చాను, జాంబవతిని కూడా పరిణయమాడుతున్నాను అని చెప్పాడు. సత్రాజిత్తు చాలా పరితాపం పొందాడు. అక్కడతో అయిపోతే సంకటహర చతుర్థి శమంతకోపాఖ్యానం గుర్తుపెట్టుకోవడం కష్టం అనవలసిన అవసరం ఏముందండి? కానీ అక్కడతో అవలేదు కథ. సంకటంలో పడిపోవడం అంటే అంత తేలిగ్గా వదిలిపెడుతుందా సంకటం అన్నది? ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల సత్యభామ,
ఆ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎందుకంటే నేను నీ మీద అపవాదు వేశాను, మా తమ్ముడిని చంపేశామని. నువ్వింత కష్టపడి నాకు శమంతకమని నీకు ఇచ్చావు, నా పాపం పోవాలంటే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతుర్ని వివాహం చేసుకోమని సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి శమంతకమణి వల్ల. ఉన్నది నాకొక్క కూతురు, ఎప్పటికైనా ఈ మణి అల్లుడికే వెళ్ళాలి, కాబట్టి ఈ మణి నీకు ఇచ్చేస్తాను, తీసేసుకోమన్నాడు. తీసేసుకోమంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇప్పటికే దాన్ని అడిగినందుకే నా మీద అపవాదులు వచ్చాయి, నువ్వు నాకు కోరి కోరి ఇచ్చినా దాని వలన ఏ ఇబ్బంది వస్తుందో నీ దగ్గరే పెట్టుకో, తర్వాత చూద్దాం, నీకేమైనా అయిపోతే అప్పుడు చూద్దాం, నీ దగ్గర ఉంచమన్నాడు. సత్రాజిత్తు దగ్గర ఉంచుకున్నాడు. అక్కడ వరకు కథ బాగుంది కదా, కొంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ఆ కాలంలో అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు అని ముగ్గురు ఉండేవారు. అక్రూరుడు మహాభక్తుడు, మీరు అక్రూరుడి గురించి వినుంటారు. కంస సంహారానికి భాగవతంలో బలరామకృష్ణుడిని తీసుకెళ్ళింది అక్రూరుడి, అంతటి మహాభక్తుడు అక్రూరుడు. అటువంటి అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు, వీళ్ళు ముగ్గురు సత్రాజిత్తుని సత్యభామనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతూ ఉండేవాడు. అడిగితే సత్రాజిత్ అనేవాడు, ఇంకా నిర్ణయించుకోలేదు, మీ ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి వివాహం చేస్తానంటూ ఉండేవాడు. అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగి ఎప్పుడైతే శమంతకమణిని కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి ఇచ్చేశాడో, అంత కష్టపడ్డాడో అపవాదు నుంచి బయటపడడానికి, బాధపడినటువంటి సత్రాజిత్తు సత్యభామని కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చేశాడు. దాంతో వాళ్ళ ముగ్గురికి కోపం బయలుదేరి, మాకిస్తానన్న సత్యభామని ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చాడు అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకానొకప్పుడు పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు అని చెప్పి వాళ్ళు దగ్ధమైపోయారని వార్త బయలుదేరింది. ఆయనకి తెలియదా కృష్ణ పరమాత్మకి వాళ్ళు బ్రతికి ఉన్నారని తెలుసు. కానీ ధృతరాష్ట్రుణ్ణి ఏదో సేద తీర్చడానికి, పరామర్శించడానికి వెళ్ళినట్టుగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఇదే అవకాశం, కృష్ణుడు లేడు ఊళ్ళో, ఇప్పుడే సత్రాజిత్తు మీద ప్రతీకారం తీర్చుకోవాలని అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ముగ్గురు సత్రాజిత్తు ఇంట్లోకి ప్రవేశించి ఆ శమంతకమణిని అపహరించాడు. అపహరించిన తర్వాత ఈ శతధన్వుడు అన్న ఆయన ఇంకొంచెం దూరం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించేశాడు. చంపేసి ముగ్గురు కలిసి పారిపోతున్నారు. భక్తి అన్నది ఒక్కొక్కసారి ఉద్ధాన పతనానికి లోనవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమిటి దేవుణ్ణి పట్టుకున్నాను, నాకేమొచ్చిందని ఆ భక్తి పోతూ ఉంటుంది, మళ్ళీ నిలబడుతూ ఉంటుంది. అక్రూరుడు తప్పు, మనకి ఎందుకు ఈ పనులు, అసలు ఎందుకు ఇట్లాంటి పని చేశానో, కృష్ణ పరమాత్మకి సత్యభామ దక్కితే నేను ఎందుకు అసూయ పడాలని బాధపడ్డాడు. శతధన్వుడు తొందరపడి మరి సత్రాజిత్తుని కూడా చంపేశాడు. ఈలోగా మళ్ళీ కృష్ణుడు వచ్చేస్తున్నాడని కబురు అందింది. మామగారు చనిపోయాడని కబురు వెళ్ళింది కృష్ణుడికి. వెనక్కి వస్తున్నాడు. వస్తే చంపేస్తాడేమో అని భయపడి ఆ శమంతకమణిని తీసుకొచ్చి అక్రూరుడి దగ్గర పడేసి, నువ్వు భక్తుడివి, నిన్నైతే ఏం చేయడు, నీ దగ్గర దాచుకో అని చెప్పి శతధన్వుడు మంచి వేగంగా వెళ్ళిపోగలిగిన గుర్రం ఎక్కి పారిపోతున్నాడు. కృష్ణుడు రాని వచ్చాడు. సత్రాజిత్తుని ఎవరు చంపారని భోగట్టా చేశాడు. చేస్తే శతధన్వుడు చంపేశాడని తెలిసింది. వెళ్ళి అన్నగారు బలరాముణ్ణి కూడా రథం మీద ఎక్కించుకొని ఆ శతధన్వుణ్ణి వెంబడించాడు. ఆయన గుర్రం మీద వెళ్ళి 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 పారిపోతుంటే గుర్రం బడలిపోయి పడిపోయి మరణించింది. ఈ శతధన్వుడు వెనక కృష్ణుడు వచ్చేస్తున్నాడన్న భయంతో పరిగెత్తుకుంటూ చెట్ల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు. రథం ఎలా వెళుతుంది, మనిషి వెళ్ళినట్టుగా రథం వెళ్ళలేదుగా చెట్ల మధ్య. అందుకని కృష్ణుడు అన్నాడు రథం దిగి, అన్నయ్య నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి శతధన్వుణ్ణి శిక్ష వేసి ఆ శమంతకమణిని తీసుకొస్తానని చెప్పి అన్నగారిని బలరాముడి రథంలో కూర్చోబెట్టి తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి శతధన్వుడిని పట్టుకుంటే శతధన్వుడితో యుద్ధం జరగడంలో శతధన్వుడిని సంహరించి ఒళ్ళంతా వెతికాడు. శమంతకమణి కనపడలేదు. ఆయన అక్రూరుడి దగ్గర పెట్టేశాడు. అక్రూరుడు ఇంతటి మహానుభావుడు కృష్ణ పరమాత్మకి ముఖం ఎలా చూపిస్తానని ఆ ఊళ్ళో ఉండకుండా కాశీ వెళ్ళిపోయాడు. అది అక్రూరుడి దగ్గర ఉందని, అక్రూరుడు కాశీ వెళ్ళిపోయాడని ఎవ్వరికీ తెలియదు. కృతవర్మ దేశాలు పట్టిపోయాడు. అసలు ఆ శమంతకమణి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. శతధన్వుడి దగ్గర దొరకలేదు. కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చి రథంలో కూర్చున్న బలరాముడితో చెప్పాడు, అన్నయ్య ఆ శతధన్వుడిని సంహరించాను,
ఒళ్ళంతా వెతికాను, కానీ ఎక్కడా శమంతకమణి లేదన్నయ్యా అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి నవనీత చౌర్యం అవి నీకు అలవాటే, ఆ శమంతకమణి తీసుకొస్తే అన్నదమ్ములం కాబట్టి మన ఇద్దరికీ చెందుతుంది, బంగారం రోజు ఇద్దరం సగం సగం తీసుకోవలసి ఉంటుంది, మీ మామగారు సత్రాజిత్ కదా నీకు ఇచ్చాడు, అందుకని చెప్పి నాకెందుకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో శమంతకమణి దొరకలేదని అబద్ధం చెప్పేస్తున్నావు, చిన్నతనం నుంచి నీ లీలలు ఇంతే, నేను నీతో కలిసి ఉండనని చెప్పి ఆయన రథం దిగిపోయి మిథిలా నగరానికి వెళ్ళిపోయాడు. ఇదెక్కడి ప్రారంభం రా, ఈ శమంతకమణితో అనుకుని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి దిగాలుబడి తిరిగి వచ్చాడు. సత్యభామకి అనుమానం బయలుదేరింది, జాంబవతికి అనుమానం బయలుదేరింది. అంటే సత్యభామ అనుకుంది, ఇది యథార్థానికి మా నాన్నగారు ఇచ్చారు అల్లుడికి, కానీ అంతకన్నా ముందు నిజానికి ఎవరు ఇచ్చారు? జాంబవంతుడు ఇచ్చాడు, ప్రసేనుణ్ణి చంపి సింహం తీసుకుపోతుంటే. ఇప్పుడు ఆ శమంతకమణి కృష్ణుడి దగ్గర ఉంటే సత్రాజిత్ ఇచ్చాడన్న పేరు వస్తుందేమో, సత్యభామ వెలిగిపోతుంది అన్న ఉద్దేశ్యంతో జాంబవతి మీద ప్రేమతో అది ఎక్కడో దాచేశాడు కృష్ణుడు. దాచేసి పోయిందని చెప్పేస్తున్నాడు. జాంబవతికి ప్రీతి చేయడం కోసమని మా నాన్నగారు ఇచ్చారన్న మాట రాకుండా ఉండడం కోసం కనపట్టలేదని చెప్తున్నాడని సత్యభామ అనుకుంది. నిజానికి మా నాన్నగారు కదా సింహాన్ని చంపి తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చింది, కానీ సత్రాజిత్తు మీద ప్రేమతో సత్యభామ మీద ప్రేమతో మా నాన్నగారి పేరు మాటుకెళ్ళిపోయేటట్టుగా చేయడానికి మణి కనపట్టలేదని చెప్పేస్తున్నారు ఆయన అని జాంబవతి అనుకుంది. ఇటు భార్య జాంబవతి అనుమానించింది, అటు భార్య సత్యభామ అనుమానించింది. ఇటు అన్నగారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో పౌరులందరూ మళ్ళీ మనం అనుకున్నాం కానీ కన్ను అలాగే ఉంది కృష్ణుడికి ఆ శమంతకమణి మీద, పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని ఆయనే ఎత్తుకుపోయాడు అని మళ్ళీ వదంతి బయలుదేరి. అసలు ఇందులోంచి బయటికి ఎట్లా రావాలి? ఇది బయటికి రావాలంటే శమంతకమణి ఎక్కడుందో తెలియాలి. శమంతకమణి అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు పట్టుకుపోయాడని ఊహించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, ఆయన ఎత్తుకుపోయాడని ఎవరు అనుకోరు. ఆయన ఇప్పుడు ఈ కథకి ముగింపు ఎలా? ఈ సంకటం ఏమిటి నాకు? ఇందులోంచి అసలు ఈ ఇరుకులోంచి బయటికి ఎలా రావాలి? అన్నయ్య ఎప్పటికొస్తాడు? బయటికి వెడితే ఎవరు చూసినా నన్ను నింద చేసేవాళ్లే. అంటే సంకటం అన్నది వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, అన్నం తిననివ్వదు, నీళ్లు తాగనివ్వదు, పడుకోనివ్వదు, తనవారు కూడా తనని అనుమానిస్తారు. అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం అనుభవిస్తే తట్టుకోలేమని దయాళు అయినటువంటి కృష్ణ పరమాత్మ అనుభవించి చూపించాడు మనకి. అప్పుడు ఆయన ఆలోచన చేస్తూ బాధతో కూర్చున్నాడు అంతఃపురంలో. ఎలా నేను ఈ సంకటం నుంచి బయటికి వస్తాను, ఎలా పోతుంది నాకు ఈ అపవాదని. అసలు ఇంతకీ ఈ కథలో ఇప్పటి వరకు మీకు ఎక్కడైనా వినాయకుడు కానీ చంద్రుడు కానీ కనపడ్డా? ఇప్పటి వరకు కనపడరు. శమంతకోపాఖ్యానం అదో పెద్ద నారద మహర్షి వచ్చారు. వచ్చి కృష్ణ నువ్వు బెంగ పెట్టుకోవు, నువ్వు ఏ రోజున ప్రసేనజిత్తుతో కలిసి వేటకి వెళ్ళావో జ్ఞాపకం తెచ్చుకో అన్నారు. ఆయన బాగా జ్ఞాపకం తెచ్చుకొని గుర్తొచ్చింది, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వెళ్ళాను. అదే నీ కొంప ముంచేసి. ఆ రోజు చీకటి పడిన తరువాత నువ్వు ప్రసేనుడితో పాటుగా తిరిగి వస్తున్నప్పుడు తల ఎత్తి చంద్రబింబాన్ని చూశావు. చంద్రబింబాన్ని చూసిన కారణం చేత నీకు అపనిందలు రావాలి. అందుకు ఇంత సంకటంలో పడిపోయావు. అంటే ఏమీ తెలియని వాడిలా కృష్ణుడు అన్నాడు, చవితినాడు చంద్రుణ్ణి చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయి అని అడిగాడు. అడిగితే దానికొక కథ ఉందని కథలో కథ. అప్పుడు నారదుడు చెప్పాడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక స్వామి వారి యొక్క ఆవిర్భావం, వరసిద్ధి వినాయకుడు అంటారు. మీరు చూడండి, వర శబ్దం వేశారనుకోండి, ఇక ఇది అది అని లేదు, ఏదైనా అని దాని లక్షణం. శ్రేష్టమైన, అధికమైన అని. చూడండి, శ్రీ సూక్తం చిట్ట చివరిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చెప్తుంది మంత్రం. 6 లక్ష్ముల్ని చెప్తుంది వేదం. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటుంది. 6వది వరలక్ష్మి.
వర అంటే శ్రేష్టమైన, ఇక అది ఇది అని లేదు, ఏదైనా ఇవ్వగలిగిన స్వరూపం. అదే శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం. అటువంటి వరసిద్ధి వినాయక, ఏదైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తివంతుడుగా విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? మనలో తప్పులు చూడడం మొదలెట్టాడు అనుకోండి, ఇవ్వలేడు. ఆయన పిల్లవాడిగా, అంటే నేను మొట్టమొదట్లో ప్రసంగంలో చెప్పానే, పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంతగా మన తప్పులను మరిచిపోగలిగిన ప్రేమైక మూర్తిగా అవతార స్వీకారం చేశాడు భాద్రపద శుక్ల చవితి నాడు. పరబ్రహ్మంకి అవతారం ఉంటుంది కాబట్టి ఆవిర్భావ దినోత్సవం వరసిద్ధి వినాయకుడిగా వచ్చాడు. ఆయన తల్లిగారు పెట్టిన పదార్థాలన్నీ తిని, నేను ఎప్పుడూ చిన్న పిల్లవాడిలా ఉంటాను, లోకంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తాను, మీ తప్పులు మరిచిపోతూ ఉంటాను అని చెప్పడానికి ఆ కుడువులు ఉండ్రాళ్ళు చేత పట్టుకుని నడిచి వెడుతున్నాడు. చంద్రుడు ఆకాశంలోంచి చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, ఎంత వికారంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఏనుగు ముఖం, ఒకటే దంతం, పెద్ద బొజ్జ, పొట్టి కాళ్ళు, మరుగుజ్జు స్వరూపం అని అనుకుని పెద్ద నవ్వు నవ్వాడు. చంద్రుడికి ఎందుకు విఘ్నేశ్వరుని చూస్తే అంత నవ్వు వచ్చిందంటే, లోకంలో ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, వెంటనే చంద్రుడి లాంటి ముఖం ఉన్నవాళ్ళు అని వర్ణిస్తారు. చంద్రముఖి అని మనకి వర్ణన కనపడుతుంటుంది, ఆమె ముఖము బింబము వలె ఉన్నది అని. చంద్రుడు అంటే అందగాడు అని లోకంలో ఒక ప్రఖ్యాతి. అయితే నిజానికి బాహ్యంగా చాలా అందంగా ఉంటాడేమో, కానీ చంద్రుడు ఆయన ప్రవర్తన యందు దోషాలు ఉన్నాయి. దోషాలు ఉండబట్టే కదా కళలు పెరగడం తరగడం మామగారి శాపం ఇచ్చాడు. అలాగే గురువు గారి విషయంలో కూడా దోషం ఉందని కదా చంద్రుడి గురించి లోకంలో ప్రఖ్యాతి. నడవడి విషయంలో అందరినీ అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు గొప్పవాడు. కేవలంగా బాహ్యంలో అందంగా ఉండేవాడు చంద్రుడు. నిజానికి ప్రవర్తనలో అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు ఎక్కడ, చంద్రుడు ఎక్కడ? పిల్లవాడి రూపంలో ఉండి నేను అందరినీ క్షమిస్తాను, నా విశాల హృదయం ఇటువంటిదని చెప్పడానికి వినాయకుడు పిల్లవాడిగా వెడుతుంటే ఆయన్ని చూసి పక 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 నవ్వాడు. వెంటనే వినాయకుడు ఆలోచించి, ఓహో నీకు అందం ఎందుకు వచ్చింది? పరబ్రహ్మమైనటువంటి నేను అనుగ్రహించబట్టి అందగాణ్ణి అన్న అహంకారంతో నన్ను చూసి వికటంగా నవ్వావు. మనిషికి ఏదైనా ఉండొచ్చు, అహంకారం స్వార్థం ఈ రెండు మనిషిని వృద్ధిలోకి రానివ్వవు. ప్రతిదానికి స్వార్థమే. ఎప్పుడూ ఒళ్ళు కందకూడదు, బట్ట నలగకూడదు, ఏ పని చేయకూడదు. అట్లా బ్రతికేద్దామని అనుకోవడం తప్పు కదా. ఒళ్ళు నలగాలి, చెమట పట్టాలి, సమాజం కోసం కష్టపడాలి, ఏదో ఒక పని చెయ్యాలి. ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే దాని వలన ఎలా శ్రేయస్సు కలుగుతుంది? అది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి నీకు అహంకారం కలిగింది, స్వార్థం ఉన్నది, ఈ రెండు నీకున్నాయి. కాబట్టి దీనికి విరుగుడు నీకు శాపం ఇస్తున్నాను. అందరూ నిన్ను చూసి అబ్బా చంద్రబింబం, అబ్బా చంద్రబింబం అంటారని కదా నీకు అహంకారం. ఇవాళ నుంచి నిన్ను ఎవరైనా చూస్తే లోకంలో వాళ్ళకి అపనిందలు వస్తాయి అని శపించాడు విఘ్నేశ్వరుడు. వెంటనే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ వార్త తెలిసింది. చంద్రబింబం కనపడింది అనుకోండి, భాద్రపద శుక్ల చవితి నాడు కాదు, ఎప్పుడైనా సరే చంద్రబింబం కనపడింది అనుకోండి అపవాదులు వస్తాయి. అయ్య బాబోయ్ అని చీకటి పడేటప్పటికీ చంద్రుణ్ణి చూడడం మానేశారు. అందరూ ఉత్తరీయాలు అడ్డు పెట్టుకుని ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలో కనపడతాడో ఏమిటో బాబాయ్ అపవాదులు వస్తాయని నింద చేయడం మొదలెట్టారు. లోకానికి పోకడది. చీకటి పడకముందే పని పూర్తి చేసుకోండి, బయటికి వెడితే ఆయనోడు ఆకాశంలో అండం మొదలెట్టారు. అందరూ తనని నింద చేస్తుంటే, తనని చూసేటప్పటికి పొంగిపోయిన వాళ్ళు అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక చంద్రుడు పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రుడు పాల సముద్రంలోకి వెళ్ళిపోతే లోకానికి ఇబ్బంది ఏమిటి అంటే ఓషధీతత్వం పోయి చంద్రుల్లోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై
అస్తోకాప్లుతమేకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత శివరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశిహలాశ్చండ కోదండ హస్తాః త్రక్షా రుద్రాక్షమాల సలిత ఉపశంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదా. రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేసే ముందు ప్రార్థన అది. ఆ చంద్రుడిలోంచి అమృతం పడుతూ ఉంటుంది, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది. అది గింజల మీద పడింది అనుకోండి, పంట పండినప్పుడు ఎన్నేళ్లు దాచినా మళ్ళీ మీరు ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో చల్లితే అందులోంచి మొక్క వస్తుంది. ఒక్క మొక్క వస్తే కంకు వస్తే ఇంత ధాన్యం వస్తుంది. అమృతతత్వం పోయిందనుకోండి, ఇక మళ్ళీ ఆ గింజ వేస్తే మొక్క రాదు. చంద్రకిరణములు లేకపోతే అమృతత్వం ఉండదు, ఓషధులు ఉండవు. ఓషధీతత్వం లేకపోతే అన్నం ఎలా దొరుకుతుంది, మళ్ళీ మళ్ళీ పంట ఎలా పండుతుంది? లోకం గగ్గోలు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏ ఇబ్బంది వచ్చినా దేవతలు కానీ మనుష్యులు కానీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి. ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు, అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు. నిన్ను చూస్తే అపనింద వస్తాయి, ఆయన తీయాల శాపం, ఆయన పరబ్రహ్మం, నేను తీయకూడదు, కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలు మనుష్యులు అందరూ బ్రహ్మగారి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దయాళువు కదూ, అందుకని వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు, అయితే నా శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను. ఒక్క భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి నాడు నన్ను చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ ఒక్క రోజు చంద్రుణ్ణి చూడకూడదు. ఆ ఒక్క రోజు చంద్రుణ్ణి చూస్తే మాత్రం అపవాదులు సంకట స్థితి ఏర్పడి తీరుతుంది. మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అనేటప్పటికీ ఈ వార్త పట్టుకెళ్ళి బాలసముద్రంలో చంద్రుడికి చెప్పారు. అమ్మయ్యా, విఘ్నేశ్వరుడు నాకు శాపాన్ని విముక్తి చేశాడు, ఇంకెప్పుడు నా జన్మలో అహంకారం జోలికి పోను, స్వార్థం జోలికి పోను. ఎందుకు పనికి వస్తుంది వాక్యంలో అందం, విఘ్నేశ్వరుడిలా ఉండాలి మనిషి అని తెలుసుకుని చంద్రుడు చెంపలేసుకుని బయట వచ్చాడు. విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే ఆయన చంద్రుడు తప్పు తెలుసుకున్నాడని పొంగిపోయి నృత్యం చేశాడు. ఎవరైనా నృత్యం చేయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు చాలా విపరీతమైన లావుగా పొట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళు నృత్యం చేస్తే నవ్వుతారు. నృత్యం చేయాలంటే ఏదో సన్నగా శరీరం దానికి సహకరించేటట్టుగా అందంగా ఉంటే నృత్యం చేస్తే బాగుంటుంది. అంతేగాని విఘ్నేశ్వరుడు నృత్యం చేయడం ఏమిటి అంటే, ఆయన అవతలవాడు తన తప్పు తెలుసుకుంటే సంతోషాన్ని పట్టలేకపోయాడు, పట్టలేక నృత్యం చేశాడు. చంద్రుడు వచ్చి క్షమాపణ అడిగాడని కాదు, చంద్రుడు తప్పు తెలుసుకున్నాడు చాలు. ఎవడి తప్పు వాడు తెలుసుకుంటే చాలు. నృత్యం చేస్తే నృత్య గణపతి స్వరూపం వచ్చింది. అప్పుడు చంద్రుడు వచ్చి మళ్ళీ ఆకాశంలోకి ఎక్కాడు. మళ్ళీ ఓషధీతత్వం వచ్చింది. మళ్ళీ వెనక్కి రండి. నారదుడు ఈ విషయం చెప్పి కృష్ణ పరమాత్మకి, కృష్ణ భాద్రపద శుక్ల చవితి నాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళి చీకటి పడ్డాక చంద్రబింబాన్ని చూసావు, అందుకని వచ్చింది ఈ సంకట స్థితి. ఇది పోవాలి అంటే నువ్వు కూడా మళ్ళీ విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చెయ్యాలి. మళ్ళీ నువ్వు కూడా భాద్రపద శుక్లపక్షంలో చవితి నాడు వచ్చేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చేస్తే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవైతే నీకు వచ్చినటువంటి అపనింద తొలగిపోతుంది. లేకపోతే నిన్ను ఈ అపనింద ఇట్లాగే వెంటాడుతుంటుంది, ఈ సంకట స్థితి నీకు ఇట్లాగే కొనసాగుతుంది. అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఈ వ్రతాన్ని ఇట్లా చెయ్యమని చెప్పినవాడు విఘ్నేశ్వరుడు. అందులో ప్రధాన నైవేద్యం కూడా ఏమిటి అంటే దోసపండు. దోసకాయ లేతగా ఉంటుంది, ఏ కాలమునందు ఏది వస్తుందో దాన్ని ప్రధాన నైవేద్యం చేస్తారు. లేత దోసకాయ నైవేద్యం చేస్తారు, చేసి వినాయక వ్రతం చేస్తారు. మట్టితోనైనా సరే ఆ మూర్తిని చేసి అక్కడ ఉంచి భక్తి ప్రధానంగా ఆయనకి పూజ చేస్తే ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటే దోషాలు రావు. అది ఎందుకు జరిగింది అంటే విఘ్నేశ్వరుడు వినాయకుడి యొక్క వ్రతం చేస్తే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు.
మేనమామేగా. నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత సంకట స్థితిలో పడ్డావు, నీకు వచ్చినటువంటి అపవాదు పోతుంది. ఎట్లా పోతుందో ఆ పోవడానికి కావలసినటువంటి పరిష్కారం నీ బుద్ధిలో ప్రచోదనం అవుతుంది అన్నాడు. అనగానే ఆలోచించాడు. శమంతకమణికి ఉన్న లక్షణం ఏమిటి? బంగారం పెడుతుంది. శమంతకమణి ఎక్కడుంటే అక్కడ రోగాలు ఉండవు. శమంతకమణి ఎక్కడుంటే అక్కడ కరువు కాటకాలు ఉండవు, క్షామ ఉండదు. అదే కదా సూర్య భగవానుడు సత్రాజిత్తుకు ఇచ్చినప్పుడు చెప్పింది. ఆలోచించాడు కృష్ణుడు. ఎక్కడ విపరీతంగా ధనకనక వస్తువాహనాలతో నగరం శోభిల్లుతోంది, ఎక్కడ విపరీతమైన అన్నదానం జరుగుతోంది, ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి, ఎక్కడ క్షామం లేకుండా కాటకం లేకుండా అసలు రోగం అన్నది లేకుండా ప్రజలు ఉన్నారు, భోగట్టా చేయమన్నాడు. కాశీపట్టణం అసలు ఏ విధమైన సమస్య లేకుండా శోభిల్లుతోందన్నాడు. కృష్ణుడు గమనించాడు. అంటే శమంతకమని అక్కడ ఉంది. శమంతకమని అక్కడ ఎవరి దగ్గర ఉండే అవకాశం ఉంది? బాహ్యమునందు లోపల కూడా శౌచమున్నవాడెవరో ఉన్నాడు, ఆయన దగ్గర ఉండే అవకాశం ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, అక్రూరుడు ఎక్కడున్నాడు భోగట్టా చేయమన్నారు. మహాభక్తుడు కాబట్టి అక్రూరుడి దగ్గర ఉండుంటుంది. అక్రూరుడు శతధన్వుడు కృతవర్మ స్నేహితులు కాబట్టి శతధన్వుడు అక్రూరుడికి ఇచ్చి ఉంటాడు మణి. అక్రూరుడు అక్కడ ఉన్నాడేమో చూడండి అన్నారు. అక్రూరుడు ఉన్నాడని తెలిసింది. కృష్ణ పరమాత్మ అక్రూరుడిని ద్వారకా నగరానికి రమ్మని కబురు చేశాడు. ఒకనాడు తప్పు చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నా స్వామి నన్ను పిలిచారు, నాకు ఇంతకన్నా ఏం కావాలని శమంతకమణిని తీసుకుని అక్రూరుడు పరిగెత్తుకుంటూ ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి, స్వామి ఆనాడు తప్పైపోయింది, తాత్కాలికమైన ఉద్రేకంలో శమంతకమణిని అపహరిద్దామని వెళ్ళాను. శతధన్వుడు తొందరపడి సత్రాజిత్తుని చంపాడు. మీరు వస్తే మీ ముఖం చూడలేక కాశీపట్టణానికి వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి అన్నాడు. నిన్నిప్పుడూ క్షమించాను, శమంతకమణి ఉంది కదా, ఇప్పుడు మా అన్నగారికి వాళ్ళకి ఈ విషయం చెప్పు అని అందరినీ పిలిచి, జాంబవతిని, సత్యభామని, బలరాముణ్ణి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఇప్పుడు కాణిపాకంలో ఎలా సభ చేశారో అలా సభ చేసి అక్రూరుణ్ణి తీసుకొచ్చి దీని కథ అంతా చెప్పవయ్యా నాయన అంటే, అప్పుడు అక్రూరుడు ఆ కథ అంతా చెప్పాడు. చెప్పి, శమంతకమణి కృష్ణుడి దగ్గర లేదు, నా దగ్గర ఉంది, నేను కాశీలో ఉన్నాను, అందుకని కాశీలో ఇన్నాళ్ళు అన్నదానం చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ప్రజలందరూ నాలుకలు కలుసుకుని, అయ్యయ్యో కృష్ణుడిని ఎంత ఇబ్బంది పెట్టేశాం, ఎన్ని మాటలన్నాం, మనశ్శాంతి లేకుండా చేసేశామని సత్యభామ, జాంబవతి వీళ్ళు కూడా చాలా బాధపడిపోయి, అయ్యో మిమ్మల్ని అనుమానించాను నిష్కారణంగా, మమ్మల్ని క్షమించండి. ఏముంది, తప్పు తెలిసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపు మళ్ళీ తిరిగిపోతారు, క్షమించండి అని అందరూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. కృష్ణ పరమాత్మ ఇదంతా విని చాలా సంతోషించి, అమ్మయ్య ఈ సంకటం నుంచి బయటపడ్డాను అంతే చాలు, అపనింద నుంచి బయటపడ్డాను అంతే చాలు, కానీ నేను కాబట్టి ఇంత కష్టపడి బయటికి వచ్చాను. ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు తెలిసో తెలియకో భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే, ఇటువంటి అపనింద వస్తే, ఇటువంటి సంకట స్థితిలో పడిపోతే అసలు ఆయన ఎలా బయటికి వస్తాడు? ఆ వ్యక్తి శక్తి ఎలా సరిపోతుంది? కాబట్టి వినాయక స్వామి నువ్వే దీనికి మార్గం కూడా చెప్పాలి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని? శాపం విఘ్నేశ్వరుడిది, ఆయనే చెప్పాలి. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎలా పూజ చేశావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంతకోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదన్నాడు. చంద్రుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాపావకాశం ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ శమంతకోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉండి ఇన్ని మలుపులతోటి కథంతా చెప్పుకోలేకపోతే, ఎక్కడైనా కథ అయిపోయిందిగా, కథ తారుమారైపోతే ఇబ్బంది కదా. మరి ఏం చేయమంటావు అని అడిగాడు మేనల్లుడు విఘ్నేశ్వరుడిని. కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు, ఈ కథంతా చెప్పుకోలేకపోయినా, ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమణి నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి.
ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పుకుని అక్షతలు వేసుకుంటే చాలు. సింహప్రసేనమధీహి సింహో జాంబవతాహత సుకుమారక మారుధీహి తవ హ్యేషాస్యవంతక నీ అని ఆ శ్లోకంలో ఉంది కాబట్టి ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకుని అక్షతలు వేసుకున్న వాళ్ళకి వినాయకమణి నేను దక్కుతాను, కృష్ణమణి నువ్వు దక్కుతావు, చంద్రమణి ఆయన దక్కుతాడు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, శమంతకమణి నా అనుగ్రహం అంతకన్నా గొప్పది, ఇన్ని కూడా వాళ్ళకి దక్కుతాయి. అందుకని ఈ శ్లోకం ఒక్కటి చెప్పుకుంటే చాలన్నాడు. చంద్రుడు అన్నాడు, భగవన్ మీరు ఎంతటి దయామయులు, ఇంత గొప్పగా అనుగ్రహించారే, కానీ ఒకనాడు నేను అహంకారానికి పోవడం వల్ల కదా ఇంత జరిగింది. నిజంగా మనిషికి అహంకారం స్వార్థం ఎంత ప్రమాదకరమైనవో, దానివల్ల ఎంతమంది బాధపడతారో నాకు అర్థమైంది, క్షమించండి అని అడిగాడు. విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే వెంటనే వరం ఇచ్చేశాడు చంద్రుడికి. ఏ నిన్ను చూస్తే అపవాదులు వస్తాయని చెప్పానో ఆ నిన్నే భాద్రపద మాసంలో అమావాస్య వెళ్ళిపోగానే శుక్లపక్ష పాడ్యం వస్తుంది కదా, భాద్రపద మాసంలో పాడ్యం వస్తుంది. ఆ పాడ్యమి నాడు చంద్ర దర్శనం చేసి తీరాలి, చంద్రుడిని చూడాలి. అలా చంద్రుణ్ణి చూస్తే అసలు అపవాదులే రావు, సంకట స్థితి రాదు. కానీ ఇక్కడ ఇబ్బంది ఉంది. చవితి నాడు చంద్రుడిని చూసేశారనుకోండి మీరు, మళ్ళీ చంద్రుడిని అలా పాడ్యమి నాడు చూడాలంటే వెనక్కి వెళ్ళదుగా కాలం. చవితి నాడు చూశారు చంద్రుడిని, పాడ్యం ఎప్పుడుంది, ముందుంది. పాడ్యమి నాడు చూడాలంటే మళ్ళీ మీరు ఎంతకాలం ఎదురు చూడాలి మళ్ళీ చంద్రుడిని చూడాలంటే. అందుకని ఇంకేదైనా ఉపకారం చెప్పు, పొరపాటున చవితి నాడు చూసేస్తే అన్నాళ్ళు బాధపడకుండా బయటికి వచ్చేయడానికి ఉపకారం చెప్పు నాకని అడిగాడు. చేయడానికి కాదు, అసలు సంకటమే రాకుండా నా అనుగ్రహం నిరంతరం కాపాడాలి అంటే, అసలు మనిషి ప్రమాదముల జోలికి ఇబ్బందుల జోలికి వెళ్లకుండా రక్షింపబడడానికి నేను ఒక గొప్ప ఉపకారం లోకానికి చేస్తాను. తప్పు తెలుసుకుని నువ్వు ప్రార్థించావు కాబట్టి నీకు కూడా వరమిస్తాను చంద్ర. శుక్లపక్షంలో చవితి నాడు వినాయక వ్రతం, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి చతుర్థి తిథి నాడు మళ్ళీ వినాయక వ్రతం. అంటే మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ. భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు ఎలా చేస్తారో అట్లాగే చేస్తారు. ఇదే కథ చెప్తారు. కానీ సంకటహర చతుర్థి వ్రతము అన్న మాట అన్వయం కావాలి అంటే నిన్ను కూడా పూజ చేయాలి. అంటే నన్ను పూజ చేస్తూ, అంటే విఘ్నేశ్వరుడి పూజ పూర్తి చేసేసి పక్కన రోహిణి సహిత చంద్రుణ్ణి, మనం ఏది చేసినా అమ్మవారితో కూడిన అయ్యవారికి పూజ చేస్తాం. శ్రీకే చూడండి, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శశి పురందరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్రాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః. సశక్తియుతులైన పరమాత్మని పూజ చేస్తాం. అందుకని రోహిణిని చంద్రుణ్ణి కలిపి పూజలో పెట్టి రోహిణికి చంద్రుడికి కూడా పూజ చేయడం మంచిది. ఒకవేళ చంద్రుడికి రోహిణికి పూజ అంతా చేయకపోయినా అర్ఘ్యం ఇచ్చినా చాలు. అర్ఘ్యం ఇవ్వడం అంటే అగ్రపూజ చేసినట్టు. చాలా గౌరవించారని గుర్తు ఏమిటంటే ఆ అర్ఘ్యం ఇస్తారు. మహాభారతంలో ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు కృష్ణ పరమాత్మకే అగ్రపూజ చేశారు. అగ్రపూజ అంటే ఆయనకి ఏదో మణులు, పెద్ద పెద్ద వజ్రాలు, వైడూర్యాలు, చీనాంబరాలు, రథాలు, గుర్రాలు, ఏలుగులు ఇవన్నీ ఇవ్వడం కాదు, అర్ఘ్యం ఇస్తారు. అర్ఘ్యం ఇవ్వడం అంటే కుడి చేతి మీద నీళ్లు పోస్తారు. అర్ఘ్యం ఇచ్చారు అంటే ఎంతో గౌరవించారని గుర్తు. చంద్రుడికి రోహిణికి అర్ఘ్యం ఇవ్వాలి, వీలైతే పూజ చెయ్యాలి. అట్లా ఎవరు చేస్తారో వారికి సంకటము కలగదు. ఒకవేళ సంకటమునందుంటే నేను వారిని సంకటము నుండి పైకెత్తుతాను. కాబట్టి అది సంకటహర చతుర్థి అన్న పేరుతో జరుగుతుంది. శుక్లపక్షంలో వచ్చేది వరసిద్ధి వినాయక వ్రతం, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి సంకటహర చతుర్థి అని పిలువబడుతుంది. శుక్లపక్షంలో వచ్చే దానిలో చంద్రుడికి రోహిణికి పూజ లేదు. కృష్ణపక్షంలో అదే చంద్రుడికి మళ్ళీ పూజ ఇచ్చేశాడు.
అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు, అందుకే మీరు పంచాంగం చూడండి, చంద్ర దర్శనం అని రాసి ఉంటుంది. అంటే చంద్రుణ్ణి చూడాల. మీరు చంద్రుణ్ణి అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు కనపడకపోతే ఇంకొక వరం ఇచ్చాడు. తృతీయ తదియనాడు చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు. ఎందుకనంటే తదియనాడు ఏ చంద్రరేఖ ఉంటుందో అదే అమ్మవారి కొప్పులో ఉంటుంది. అదే చంద్రరేఖ పరమశివుడి యొక్క కొప్పులో ఉంటుంది. అదే చంద్రరేఖ సరస్వతీదేవి కొప్పులో ఉంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సహృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతి మధు క్షీరద్రాక్ష మధురి మధురీనా పణితయ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి కొప్పులో ఉంటుంది. శంకరుడు సరే చంద్రోద్భాషిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభి. పరమశివుడి కొప్పులో ఉంటుంది తదినాటి చంద్రరేఖ. అమ్మవారి కొప్పులో ఉంటుంది. అందుకే కామాక్షి పరదేవత ఆ చంద్రరేఖ ధరించి ఉంటుంది. చంద్రమౌళీశ్వరి ఆవిడ. వినాయకుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు. తదియనాటి చంద్రరేఖని ఆయన కూడా ధరిస్తాడు. కానీ మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి ఈ విఘ్నేశ్వరుడు చంద్రరేఖని ధరించడానికి ఓ తేడా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కొప్పులో పక్కకి పెట్టుకుంటారు ఇలాగా. మీరు అందుకే చూడండి, ఇలా పక్కకి చంద్రవంక అంటారు కదా, నెలవంక. శుక్లపక్ష తది నాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది. ఈ పక్కకి పెట్టుకుంటారు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం ఇలా పెట్టుకుంటాడు తల మీద. అందుకే బాలచంద్రం భాలో భా. అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన. బాలచంద్రో, ఒక్కొక్కసారి బాలచంద్రో అంటుంటారు. దోషమేం కాదు. ఇలా పెట్టుకుంటాడు విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఎందుకు అట్లా పెట్టుకుంటాడంటే ఈ వరం ఇచ్చింది నేనే. భాద్రపద శుక్ల పాడ్యమి నాడు చంద్రదర్శనం అంత గొప్పదని నిర్ణయించింది నేనే. అది కనపడకపోతే తదియనాటి చంద్రరేఖని మీరు పార్వతీ పరమేశ్వరుడు సరస్వతీదేవి విఘ్నేశ్వరుడు యొక్క శిరోభాగమునందు చూడవచ్చు. ఆ చంద్రవంకని చూద్దాం. అందుకే సశాస్త్రీయమైనటువంటి విఘ్నేశ్వరమూర్తికి ఇలా చంద్రవంక ఉండి దర్శనం చేస్తే అది సర్వోత్కృష్టమైనటువంటి దర్శనం. అంత గొప్ప దర్శనం అటువంటి చంద్రవంకతో విఘ్నేశ్వరుడు ఉండడం. కాబట్టి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి నాడు సంకటహర చతుర్థి. అందున ఈ క్షేత్రం కాణిపాక క్షేత్రం. ఇక్కడ స్వయంభూగా విఘ్నేశ్వరుడు వెలిసిన క్షేత్రం. అందులో కలవు విఘ్ననాయక. కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఉపాసన, చండీదేవి యొక్క ఉపాసన అంత గొప్పవి. విఘ్నేశ్వరుడు ప్రీతి చెందినంత తేలికగా ఏ దేవత ప్రీతి చెందరు. విఘ్నేశ్వరుడు ప్రీతి చెందడం. పైగా ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అపరాధము జరిగితే అనుగ్రహంతో వ్యక్తమయ్యాడు. నిజానికి ఇక్కడ వ్యక్తమైనప్పుడు ఆయన నూతిలో ఉన్నాడు. మరి ఈ ప్రాంతం యొక్క గొప్పతనం ఏమిటో కానీ ఇక్కడ పక్కనే షెన్పెక్కమని ఒక క్షేత్రం ఉంది. అక్కడ కూడా విఘ్నేశ్వరుడి నుంచి రథం వెళ్ళినప్పుడు రథచక్రాలు తగిలి తల పగిలి ఎత్తులు పైకి వచ్చింది. ఇక్కడ కూడా అంతే. ఆయన నూతి లోపల ఉండగా తెలియక సరి అయినటువంటి శరీర స్థితి లేక, అంటే కళ్ళు లేక, మాట్లాడలేక, వినలేక, ఆ వైక్లభ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి సోదరులు తెలియక గుణపం పెట్టి కొట్టినప్పుడు ఆ తల మీద తగిలి కన్నం పడి నెత్తురు పైకి లేచింది. చిత్రం ఏమిటంటే వాళ్ళు తెలియక చేసిందే తప్ప తెలిసి చేసింది కాదు. అక్కడ వినాయకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి నమస్కరించి వరదరాజస్వామి దర్శనం చేసుకుని ఊరంతా క్షామం వస్తే మనం నమ్ముకుని నూతి నీళ్లతో వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి బతుకుదాం అనుకున్న వాళ్ళు సోదరులు. వాళ్ళు భగవత్ ప్రార్థన చేసి మొదలు పెట్టారు ఆ నుయ్యి తవ్వడం. వాళ్ళకి భక్తి ఉంది, వాళ్ళు అపచారం చేయలేదు, వాళ్ళకి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు పాపం.
ఒక ఆయనకి కళ్ళు లేవు ఆ సోదరుల్లో. ఆ గుణపం తగిలి నెత్తురు వచ్చింది. నిజానికి అపచారం కదా, అపరాధం కదా, వాళ్ళకి తెలియదు కదా, కానీ వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి కదా ప్రార్థన చేసి తప్పడం మొదలుపెట్టారు. ఆయన నెత్తురు తగిలితే తగలగానే మాటలు లేని వాడికి మాటలు వచ్చాయి, వినలేని వాడికి వినికిడి వచ్చింది, మాట లేని వాడికి మాట వచ్చింది. కానీ అయ్యో భగవన్మూర్తి నుండి రక్తం స్రవించడమా అని బాధపడి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారంటే అట స్వామికి 1.5 ఎకరాల నేల కొబ్బరి నీటి ప్రవాహంతో నిండిపోయింది. అందుకని కాణి అంటే 1.5 ఎకరాల భూమి, ఆ భూమిలో పారినటువంటి ఈ నారికేళ జలం, కొబ్బరి నీరు, అది నెత్తుటిని కడిగింది. అందుకని ఇది కాలాంతరమనందు కాణిపాక క్షేత్రమైంది. అంటే అంత గొప్ప అనుగ్రహమూర్తి. అందరూ అంత లోపలికి చూడరేమో అనుకున్నాడు, ఇది నిజమేనా అనుకుంటారనుకున్నాడు. ఈ స్వామి అంత వైభవాన్ని అనుమానం ఉండకూడదనుకున్నాడు. ఏటేటా ఆయన పెరుగుదల స్పష్టంగా కనపడుతోంది. నేను చెప్పడం కాదు, మీరు దేవాలయంలో అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి రజిత కవచాలు చూస్తే ఒకప్పుడు ఆయన వ్యక్తమైనప్పుడు పెట్టినటువంటి రజిత కవచం, ఇప్పుడు ఆయనకి చేయించిన రజిత కవచం ఎంత తేడా ఉన్నాయో అర్థమవుతుంది. అంత పెద్ద మూర్తిగా పైకొచ్చి ఇప్పటికీ తల మీద గుణపంతో కొట్టినటువంటి కన్నం, అక్కడ నూతిలో ఉబికేటటువంటి నీరు, స్పష్టమైనటువంటి గజాననం, తొండం, నేత్రాలు అన్నీ అట్లా ఖచ్చితంగా తిరుగులేని రీతిలో దర్శనమిస్తూ కనపడుతున్నాడు. అంటే కలియుగంలో నిజానికి పరబ్రహ్మము యొక్క గోటి కాంతి చూడడానికి మన ఉపాసన బలం సరిపోదు. అటువంటిది రాశీభూతమైన పరబ్రహ్మం ఎదుగుతున్నటువంటి వాణ్ణి ఈ మాంస చక్షువుతో ప్రతిరోజు కూడా చూడడానికి అవకాశం లభించినటువంటి గొప్ప క్షేత్రం కాణిపాక క్షేత్రం. పైగా కలియుగంలో ఎవరి ఉపాసన జరగాలో అటువంటి విఘ్నేశ్వరమూర్తి వ్యక్తమైనటువంటి క్షేత్రం, పరమదయాళు అయినటువంటి స్వామి. అటువంటి స్వామి సన్నిధానంలో ప్రతి కృష్ణపక్ష చతుర్థి నాడు కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోగలగడం, కనిక్కసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఇక్కడ చేసుకోవడం, విఘ్నేశ్వరానుగ్రహంగా ప్రసాదంగా అక్షతలు వేయించుకోవడం ఎంత గొప్ప విషయం. ఎంతో శాస్త్ర పండితులు, ఉద్దండులు, సుస్వరంతో మంత్రం చెప్పగలిగినటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి వేద విద్వాంసులు ఉన్నారు. ఈ దేవస్థానం వృద్ధి చెందాలి, ఈ దేవస్థానంలో ప్రజలకి అందవలసినటువంటి వ్రతాలు, పూజలు అందించాలని తాపత్రయపడేటటువంటి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణాధికారి ఉన్నారు. వారికి ఎంత ఆర్తి లేకపోతే ఎక్కడో కాకినాడలో ఉన్న నా దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సంకటహర చతుర్థి వ్రతం యొక్క గొప్పతనం ఎందుకు వచ్చింది అన్నది ఒక్కసారి మీరు వచ్చి సభలో చెప్పాలి అని నన్ను తీసుకొచ్చారు అంటే, వాళ్ళకి ఇక్కడున్న వైభవాన్ని ప్రజలకు అందించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూడాలని తాపత్రయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. అట్లాగే ఈ ఊరికి అంతటికి సర్పంచ్ గారు, ఆయన ప్రేమ. ఇంతమంది విద్వాంసులు ఉన్నారు, ప్రేమైకమూర్తులైన నిర్వాహకులు ఉన్నారు. స్వామి తనంత తానుగా వ్యక్తమైనటువంటి పరమ దయాళు. అటువంటి విఘ్నేశ్వర క్షేత్రంలో చక్కగా సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది జరుగుతుండడం, ఈ కథని చక్కగా చాలా సంక్షిప్తంగా ప్రచురణ చేసి ఈ శ్లోకం కూడా అందరూ చదువుకోవడానికి వీలుగా ప్రచురించి సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడు ఆ కథని కూడా అందరికీ ఇవ్వడం మొదలు పెడితే అనతి కాలంలోనే అందరూ ఇళ్ల దగ్గర వినాయక చవితి చేసుకున్నప్పుడు కూడా సక్రమమైన కథ చదువుకోగలుగుతారు, శ్లోకాన్ని కూడా యథాతథంగా చదువుకోగలుగుతారు. నేను వారి సౌకర్యార్థం దేవస్థానానికి అందించడానికి ఆ ప్రతులు కూడా తీసుకురావడం జరిగింది. మీకు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. కలియుగంలో
విఘ్నేశ్వరుడు పిలిస్తే పలికేటంత గొప్ప ఉపాసన చేసినటువంటి మహాపురుషులు పీఠానికి 68వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయనకి వినాయక స్వామి పిలిస్తే పలికేవాడు. ఆయన షేన్పెక్కం పక్క నుంచి నడిచి ముందుకు వెళ్ళిపోయారు. వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ రోజుల్లో ఏనుగు మీద వస్తున్నారు. ముందు పెద్ద స్వామి వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెనక జయేంద్ర సరస్వతి వస్తున్నారు. షేన్పెక్కం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఏనుగు చాలా కోపంతో గిర్ర 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 తిరగడం మొదలెట్టింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పారిపోయారు. ఆయన ఒక్కరూ మాత్రం ధైర్యంగా అలాగే ఏనుగు మీద కూర్చున్నారు. ఆ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద స్వామి వారికి చెప్పారు, ఇలా జరిగింది, ఎందుకు జరిగిందో తెలియదు, ఏనుగు గిరగిరా తిరుగుతోందని. ఏనుగు గిరగిరా తిరుగుతోంది అని చెప్తే వెంటనే ఆ పెద్ద స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఓ క్షేత్రంలో స్వామిని దర్శించకుండా ముందుకు వచ్చాను, అందుకు ఏనుగు గిరగిరా తిరుగుతోంది, 101 కొబ్బరికాయలు కొట్టండి అన్నారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. కొట్టగానే ఏనుగు నిలబడింది. జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోయేవారు. పిలిస్తే పలికేవారు మహాస్వామి వారికి. మహాస్వామి వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాల్లోంచి ఇవాళ నేను చేసిన ప్రసంగంలో 95% అదే. ఎందుకు అట్లా చెప్పాను అంటే, ఏ మహానుభావుడికి విఘ్నేశ్వరుడు పలికాడో ఆయన మాట సంకలనంగా నేను మాట్లాడాను. అంత గొప్ప వినాయక స్వామి. అటువంటి స్వామి పిలిస్తే పలికే క్షేత్రం కాణిపాక క్షేత్రం. నిజంగా మనందరం కూడా ఆనందంతో పొంగిపోవాలి. యావత్ భారతదేశంలో ఇంత గొప్పగా వినాయకుడు విలిసిన క్షేత్రం ఇంత అనతి కాలంలో వృద్ధిలోకి వచ్చింది. ఏడాదికి స్వామి పెరుగుతున్నారు. ఏడాదికి కనపడుతోందంటే ప్రతిరోజు పెరుగుతున్నారు. అటువంటి స్వామికి ఈ సంకటహర చతుర్థి వ్రతం కూడా బాగా విస్తృతంగా ప్రారంభమై అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ అభ్యున్నతిని పొంది ఎవ్వరూ సంకటముల యందు పడవలసిన అవసరం లేకుండా వినాయకుడి యొక్క అనుగ్రహము చేత అందరూ సంతోషంగా ఉండాలని, మహాస్వామి వారి ఆశీస్సులు అందరికీ అందాలని, అందరూ సంతోషంగా ఉండాలని. నిజానికి నేను వేళకాని వేళలో ఈ ప్రవచనం చేశాను. యథార్థానికి సాయంకాలం 6:30కి నేను ప్రవచనం చేస్తా, ఉదయం వేళ చెయ్యను. ఎక్కడో ఏదో కళాశాలల్లో పిల్లల్ని వాళ్ళని ఉద్దేశించి. కానీ ఇవాళ నాకు ఉన్నటువంటి కొంచెం ఒత్తిడి దృష్ట్యా పొద్దున్న మాట్లాడడం జరిగింది. నేను ఉదయం వేళ మాట్లాడడానికి వచ్చినా మీరు ఇంతమంది ఇంత ప్రేమతో వచ్చి కూర్చున్నందుకు, అంత శ్రద్ధతో ఒక్కరి మాట వినపడకుండా విన్నందుకు మీ అందరికీ కూడా వినాయక స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందనడంలో నాకు ఏ విధమైన సందేహం లేదు. రాబో కాలంలో కష్టమన్న మాట వినపడకుండా దేశం సౌభాగ్యవంతమై సంకటహర చతుర్థి మనం ఒకసారి కాణిపాకం వెళ్ళి చేయించుకోవాలి అని అందరూ వచ్చి చేయించుకొని వినాయకుని యొక్క అనుగ్రహములకు పాత్రులయ్యేటటువంటి రోజు తొందరలో రావాలని, అంత గొప్పగా వ్రతాలు ఇక్కడ జరగాలని కోరుకుంటూ, అట్లా అనుగ్రహించమని, అట్లా జరగడానికి సమస్త విభూతులను వర్షించమని, సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారి పాదార విందములకు నా శిరసు పాటించి నమస్కరిస్తూ, మంగళాశాసన వరై వదాచాచ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.